అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిచర్యలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట బాప్తిసాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల చాలా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా బ్యాప్టిజమ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడో కానీ ఒక బ్యాప్టిజం కూడా జరగదు. ఎందుకు ఈ వైవిధ్యం అంటే, ఏ ప్రాంతంలోనైతే ప్రభువుని తెలుసుకున్న విశ్వాసులు చాలా చురుకుగా, యాక్టివ్గా అందరికీ తమ సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుని గురించిన స్వార్థ ప్రకటిస్తూ ఉంటారో, వారి బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి, ఆ చోట్ల ఎక్కువ మంది ప్రభువుని తెలుసుకొని ప్రభువుని తమ రక్షకునిగా అంగీకరించి బ్యాప్టిజమ్స్ తీసుకుంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎందుకో చాలా మనుదిన పావులా ఉంటారు విశ్వాసులు. ప్రభువుని వదిలిపెట్టరు, నన్ను వదిలిపెట్టరు, మన పరిచర్యలో భాగస్థులై ఉంటారు. కానీ ఎవరికి స్వార్థ చెప్పరు, ఎవరికి తమ సాక్ష్యం చెప్పరు, ఒక్క వ్యక్తిని కూడా ప్రభు దగ్గరికి నడిపించరు. అలాంటి చోట్ల బహు అరుదుగా బాప్తిసాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో కానీ ఒక బ్యాప్టిజం కూడా జరగదన్నమాట. కొంతమంది అయితే రెగ్యులర్గా అందరికీ వాక్యం చెప్పేస్తున్నట్టు, స్వార్థ చెప్పేస్తున్నట్టు హడావిడి చేస్తుంటారు. ఇట్టి షోపుటప్ అన్నమాట. అక్కడ హడావిడి ఏంటంటే, స్టీవెన్ బ్రదర్ దగ్గర మేము చాలా యాక్టివ్గా స్వార్థ ప్రకటిస్తున్నాం, మేమేదో చాలా భక్తిగా ఉన్నాం అని నన్ను నమ్మించడానికి, అందరిని నమ్మించడానికి హడావిడి మాత్రమే చేస్తుంటారు. ఎన్నేళ్ళు గడిచిపోయిన ఒక్క వ్యక్తిని కూడా రక్షణలోకి నడిపించిన చరిత్ర వాళ్ళకు ఉండదు. హడావిడి, అంతా హడావిడే. ఇది చాలా తప్పండి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇలా హడావిడి చేస్తూ కేవలం మీ గుర్తింపు కొరకు, మీ పాపులారిటీ కొరకు, ఏమండి, అందరూ మిమ్మల్ని భక్తిగల వ్యక్తిలా గుర్తించాలనే ఆరాటంతో గనక మీరు సేవ చేస్తున్నట్లు, స్వార్థ ప్రకటిస్తున్నట్లు హడావిడి చేస్తే కనుక, మనుషులు ఏముందండి, ఎవరు నమ్మినా మనకు ఒరిగేదే ఉండదు. మన ముందు పొగుడుతారు, వెనకాలకి వెళ్ళి వెక్కిరిస్తారు మనుషులు కదా. అసలు ఎవరు మన వాళ్ళో, ఎవరు మన వాళ్ళు కాదో ఎప్పటికీ మనం ఒక నిర్ధారణకు రాలేం కదా. ఎవరి అంతరంగంలో ఏముందో మనకు తెలియదు. మనం దేవుని భయంతో బ్రతకాలి, దేవుని మెప్పించడం కొరకు బ్రతకాలి. దేవుని ఆజ్ఞ కదా, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్యాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి విధిగా, బాధ్యతగా, నమ్మకంగా అందరికీ స్వార్థ ప్రకటించాలి. స్వార్థ ప్రకటించడం చేత కాకపోతే కనీసం మీ లైఫ్లో ప్రభు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మీ ప్రార్థన విని దేవుడు మీ కన్నీళ్లు చూసి ఏ రకంగా మీకు సహాయం చేశాడో, మిమ్మల్ని ఆదుకున్నాడో మీ సాక్ష్యం పంచుకోండి. మీ సాక్ష్యం అనేక మందిని బలపరుస్తుంది, అనేక మందిని ప్రభు దగ్గర నడిపిస్తుంది కదా. కనుక మీ సాక్ష్యం ద్వారా కొంతమందినైనా మీరు ప్రభు దగ్గరికి నడిపించగలిగితే, నా దాకా మీరు తీసుకురాగలిగితే, నేను ఇంకా సమర్థవంతంగా వాళ్ళకి దేవుణ్ణి అందించగలుగుతా. అలా ఎంతోమంది తమ సాక్ష్యాలతో ఒక్కసారి నాకు పరిచయం చేయటం వలననే, ఆ ఒక్క పరిచయంతో, ఆ ఒక్కసారి కలవడంతో నా మాటలు విని ప్రభువుని తెలుసుకున్నారు, బ్యాప్టిజం తీసుకున్నారు. కొంతమంది 20 ఏళ్ళకు పైగా మన పరిచర్యలో భాగమై ఉన్నారు, దేవునిలో విశ్వాసులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సందర్భంగా ఒక సహోదరుడిని జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తుంది, మీ అందరికీ తెలియజేయాలనిపిస్తుంది. ఆయన పేరు నాగరాజు బ్రదర్. విజయవాడ సంఘానికి చెందిన సహోదరుడు. దాదాపు 28 సంవత్సరాలుగా ఆయన నాకు పరిచయం. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం మన పరిచర్యలోనే ఆయన బ్యాప్టిజం తీసుకున్నారు. అప్పుడప్పుడు మనుషులం కనుక మనందరం ఆత్మీయంగా బలహీనపడతాం, మళ్ళీ బలపడతాం కదండి. ఒక అడుగు ముందుకి, అప్పుడప్పుడు ఎప్పుడో అరుదుగా ఒక అడుగు వెనక్కి వేస్తుంటాం. అలా అందరిలాగానే ఆయన కూడా ఒక్కో సందర్భంలో ఆత్మీయంగా బలహీనపడ్డా ఎక్కువగా ఆయన స్వార్థ ప్రకటిస్తుంటాడు. ఆయన చేసే పని ఏంటంటే డ్రైవర్. లారీ డ్రైవింగ్లో ఉన్నా, కార్ డ్రైవింగ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే తన స్నేహితులకు మాత్రమే కాదు, తన బంధువులకు మాత్రమే కాదు, ఆయన కారు ఎక్కిన ప్యాసింజర్స్కి కూడా స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు. మీకు బాగా అర్థం కావడానికి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి, మోటివేట్ చేయడానికి రీసెంట్గా ఆయన లైఫ్లో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటా. అది విన్నాక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు ఎలా ఉన్నారని. రీసెంట్గా బ్రదర్కి బైపాస్ హార్ట్ సర్జరీ జరిగిందండి. హార్ట్కి బైపాస్ సర్జరీ జరిగింది, గుంటూరులో జరిగింది. చాలా క్రిటికల్ సర్జరీ కదా హార్ట్ ఆపరేషన్ అంటే. మరి ఒక్కోసారి ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చాలామంది చనిపోతూ ఉంటారు. పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్స్ వచ్చి కూడా చాలామంది చనిపోతూ ఉంటారు. లోపటికి పంపడం వరకే మన చేతిలో ఉంటుంది.
వ్యక్తిని ఆపరేషన్ థియేటర్లోకి. తర్వాత అంతా ఇక దైవాధీనం కదండి. ఆ డాక్టర్లు ఆ టైంలో ఏ చిరాకు లేకుండా, ఏ డైవర్షన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయాలి. ఎంత సక్సెస్ఫుల్గా చేసినా దేవుడు స్వస్థపరిచి తిరిగి తీసుకురావాలి. ఆయన స్వస్థత కొరకు నేను, నా భార్య, పెద్ద కుమారుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో. ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐసీయూలో పెట్టారు. ముఖానికి మాస్కులు, ఇంకా ఎన్నో వైర్లు, పైపులన్నీ పెట్టేస్తున్నాయి. ఐసీయూలో ఉన్న ఫోటోలు వీలైతే నేను ఈ మాటలు చెప్తుండగా స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ కండిషన్లో ఉండి, అంటే మాట్లాడలేని స్థితిలో, హార్ట్కి బైపాస్ సర్జరీ అయిన స్థితిలో, బ్రతుకుతాడో లేదో తెలియని స్థితిలో ఆయన ఆ ఐసీయూలో ఉన్న, అక్కడ డ్యూటీలో ఉన్న నర్సులందరికీ స్వార్థ ప్రకటించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఆయన నాకు చెప్పలేదండి. కొంచెం మాట్లాడగలిగిన ఓపిక రాగానే, కాస్త ఆక్సిజన్ మాస్క్ తీసి పక్కన పెట్టే అంత ఎనర్జీ రాగానే ఇమ్మీడియట్గా స్టీవెన్ అన్నతో మాట్లాడుతాను, వీడియో కాల్ చేయమని చెప్తే ఆయన భార్య నాకు ఫోన్ కాల్ కల్పించింది, వీడియో కాల్. ఆ వీడియో కాల్లో ఆయన చూడగానే మాకు ప్రాణం లేసి వచ్చింది. ఎంతో సంతోషం, ఆయనకి ఎంతో ఆనందం కలిగింది, ఆయనకి ఆయన భార్యకి. ఏంటంటే ఎన్నో ఏండ్ల అనుబంధం ఇది, ఎన్నో ఏండ్ల అనుబంధం. ఎన్నో ఏండ్లుగా దేవుని సేవలో నాకు సాయం చేస్తున్నాడు. ఆ వీడియో కాల్లో ఆ ఐసీయూలో ఉన్న నర్సులు కూడా నాతో మాట్లాడారు. వాళ్ళు చెప్తున్నారు, అంకుల్ గారికి కాస్త ఓపిక ఉన్నా కానీ దేవుని గురించి చెప్తున్నారు, ఏదో ఒక పాట పెట్టమని చెప్తున్నారు. మా పాస్టర్ గారు అందరు పాస్టర్లా కాదండి, చాలా సమర్పణ కలిగిన సేవకుడు ఆయన. 17 ఏళ్ల వయసు నుంచి దేవుని సేవ చేస్తున్నాడు, ఎంతో డెడికేషన్తో చేస్తున్నాడు. ఆయనలాగా ఎక్కువ మంది ఉండరు దేవుని సేవకులు, మా పరిచర్య లాంటి పరిచర్య మీరు ఎక్కడ చూసి ఉండరు అని చెప్పి దేవుని గురించి చెప్తున్నాడు. ఏమండి, దేవుని తీర్పు గురించి చెప్తున్నాడు, దేవుని నమ్మకం అని చెప్తున్నాడు, పరిచర్య గురించి చెప్తున్నాడు, పాస్టర్ గారి గురించి చెప్తున్నాడు. అది కూడా ఏ కండిషన్లో, హార్ట్కి బైపాస్ సర్జరీ జరిగి ఇంకా ఐసీయూలోనే ఉండి బయటికి రాలేదు ఇంకా ఆయన. ఆ కండిషన్లో నర్సులు డ్యూటీని మారుతుంటారు కదా, కొత్త నర్సు రాగానే మళ్ళీ ఆమెకు స్వార్థ చెప్తున్నారట, డాక్టర్కి స్వార్థ చెప్తున్నారట. వాళ్ళు ఆ నర్సులు నాతో షేర్ చేసుకున్నారు. ఇంత ఆత్మీయంగా, ఇంత ప్రేయర్ఫుల్గా, ఇంత భక్తిగా ఈ అంకుల్ గారిని మేము చూసామండి. గతంలో ఇలాంటి ఆత్మపూర్ణుడైన వ్యక్తిని, ప్రేయర్ఫుల్ మనిషిని మేము చూడలేదండి అని చెప్పి నాకు చెప్తుంటే చాలా సంతోషం కలిగింది. ఎంత గర్వంగా ఫీల్ అయ్యాను తెలుసా అండి. ఇలా అందరూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి. కొన్ని సందర్భాల్లో ఆయన డ్యూటీలో ఉండగా ఫోన్ చేసి, అన్న ఎయిర్పోర్ట్ దగ్గర, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర దించడానికి వచ్చాను, ఒక బ్రదరు బాగా చదువుకున్న ఆయన, బాగా డబ్బున్న ఆయన, కానీ ఏంటో బాధలో ఉన్నాడు వాళ్ళ అమ్మాయి గురించి. నేను దేవుని గురించి చెప్పాను అన్న, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పాను అన్న, ఒకసారి మీతో మాట్లాడమని మీ ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆయన చేస్తే కనుక మాట్లాడండి అన్న అని. ఇక ఆయన చేసినన్ని సార్లు బహుశా ఇంకెవరు చేయరేమో, తన గురించి చెప్పుకోవడానికి కాదు నాకు చేసేది. రెగ్యులర్గా కాల్ చేసి ఎవరో ఒకరి గురించి, అన్న సువార్త చెప్పాను, ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, అన్న సువార్త చెప్పాను, మీ ఫోన్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అని ఎవరెవరికైతే నేను ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉంటారో వాళ్ళు నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాగరాజు బ్రదర్ లాగా ఆయన ఎక్కువగా చదువుకోవాలా, చేసేదేమో లారీ డ్రైవింగ్ జాబ్. మరి ఆయన ఉన్న ఆ స్థితిలో దేవుని కొరకైన ఆసక్తి, దావీదు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. ఏముంది ఆయన దగ్గర అంటే, ఉన్నత విద్య లేదు, చాలా కోట్ల కొద్ది డబ్బు లేదు, దేవుని కొరకైన ఆసక్తి ఉంది, భక్తి ఉంది. అలాగే నన్ను చూస్తున్నాడు ఆయన, నా 18 ఏళ్ల వయసు నుంచి ఆయన నన్ను చూస్తున్నాడు. కాబట్టి ఇంత మంచి దైవజనుడు, తన యవ్వనమంతా దేవునికి ఇచ్చేసిన ఒక దైవజనుడు నేను సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని మంచి మనస్సాక్షితో దేవుని పరిచయం చేస్తున్నాడు, నన్ను పరిచయం చేస్తున్నాడు, ఎంతోమందికి ప్రభువుని అందిస్తున్నాడు. ఈ పని అందరూ చేయొచ్చు కదండి కదా, కానీ ఎందుకు చేయట్లేదు అంటే అందరికీ ఆసక్తి లేదనే కదా, అందరికీ భక్తి లేదనే కదా. మరి దేవుడు ఇవన్నీ కూడా చూస్తాడు, దేవుడు లెక్క అడుగుతాడు. కనుక తీర్పు రోజున దేవుడు ప్రతి మనిషిని లెక్క అడుగుతాడట. నువ్వు సువార్త చెప్పగలిగి కూడా, సాక్ష్యం చెప్పగలిగి కూడా, అనేక మందికి ప్రభువుని అందించగలిగి కూడా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? నీ లైఫ్లో దేవుడు అద్భుతాలు చేయలేదా? నువ్వు చర్చిలో సాక్ష్యం చెప్పలేదా దేవుడు చేసిన అద్భుతాల గురించి? మరి చర్చిలో చెప్పిన సాక్ష్యాలు, పాస్టర్ గారితో పంచుకున్న అనుభవాలు, నీ కుటుంబీకులతో పంచుకున్న అద్భుత కార్యాల గురించి నీ పక్కింటోళ్ళకి చెప్పావా? కనీసం నీ కొలీగ్స్కి చెప్పావా? బంధువులకు చెప్పావా? కొంతమంది దగ్గర ఉన్న ఒక దుర్గుణం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంటో తెలుసా? ఇంత మంచి పాస్టర్ గారిని నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియకుండా మా వరకే అట్టి పెట్టుకోవాలి,
ఎందుకంటే స్టీవెన్ బ్రదర్కున్న మంచితనంతో బిచ్చగాడు వచ్చిన బ్రదర్ అని పలకరిస్తాడు. అడుగు తినే వాళ్ళతో చాలా మర్యాదగా ఉంటారు. కలెక్టర్ గారు వచ్చినా ఆయనతో ఎలా ఉంటారో, పేదవాళ్ళతో, వాచ్మెన్ డ్యూటీ చేసే వాళ్ళతో, ఇంట్లో పాచి పనులు చేసుకునే వాళ్ళతో కూడా అంతే ప్రేమగా మర్యాదగా స్టీవెన్ బ్రదర్ ఉంటారు. మాకిచ్చే కౌన్సిలింగ్, మాకందే దేవుని ప్రేమ, మాకందే స్వచ్ఛమైన వాక్యం మా బంధువుల్లో, మా ఫ్రెండ్స్లో ఎవరికి అందకూడదు. అందితే వాళ్ళు కూడా బాగుపడిపోతారు. వాళ్ళు బాగుపడటం మాకు ఇష్టం లేదు. ఎక్కడ స్టీవెన్ బ్రదర్ వాళ్ళకి పరిచయం అయిపోతారో, స్టీవెన్ బ్రదర్ వాళ్ళని తన కౌన్సిలింగ్ చేత, తన వాక్యం చేత, తన గైడెన్స్ చేత ఎక్కడ వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోతారో, ఆత్మీయంగా కానీ ఫైనాన్షియల్గా కానీ అని చెప్పి కుళ్ళు బుద్ధితో, నా మీద కుళ్ళు కాదు, వేరే వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో అని చెప్పి ఇంత మంచి పరిచర్యను, ఇంత మంచి దేవుని సేవకుడిని వాళ్ళ బంధువుల్లో, స్నేహితుల్లో, వాళ్ళకి పరిచయం ఉన్న వారిలో ఎవ్వరికి తెలియజేయకుండా గుట్టుగా వాళ్ళ వరకే ఈ సంఘాన్ని, పరిచర్యను, నన్ను అట్టు పెట్టుకుంటారనమాట. ఇంకెవరికి తెలియకుండా వీళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. పొరపాటున ఒకవేళ వీళ్ళ ద్వారా ఎవరికైనా ఈ మన పరిచర్య, మన సంఘము, నేను పరిచయం అయిన అనుకోండి, మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. మరణ వేదనకి, ప్రసవ వేదనకు గురవటం నేను గమనించా. ఎంత తప్పు కదా. ఇలాంటి దుర్బుద్ధి ఉన్న వాళ్ళు అనేక బాధల చేత పీడించబడటం, నెమ్మది లేకపోవటం, తర్వాత వచ్చి మళ్ళీ నన్ను అడుగుతారు, అన్న ఎందుకన్నా మాకు నెమ్మది లేదని. అంటే మీలోని దుర్బుద్ధి. మీకు దేవుడు ఇంత మంచి పరిచర్యం, ఇంత మంచి దైవజనుడిని మీకు పరిచయం చేశాడు. మీరు బాగుపడ్డారు, మీరు ఆత్మీయంగా దేవునితో అంటుకట్టబడ్డారు, మీరు ఫలిస్తున్నారు, మీరు చనిపోతే ప్రభువుని చేరుకుంటారు. కానీ మీరెవ్వరికి అందించట్లా దేవుణ్ణి. మీరు ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? కాబట్టి ఇది సరి చేసుకోవాలి, అందరూ సరి చేసుకోవాలి. ఎక్కడ మా బంధువులకి, స్నేహితులకి, మా పరిచయస్తులకి స్టీవెన్ అన్న పరిచయం అయిపోతాడో, పరిచయం అయిపోతే వాళ్ళు కూడా ఎక్కడ బాగుపడిపోతారో, వాళ్ళకి వీళ్ళకి 100 గొడవలు ఉంటాయండి. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఆత్మీయంగా ఎవరు రక్షించబడకూడదు, ఎవరు ఎదగకూడదని చెప్పి ఆశపడటం, ఇది దేవుని బిడ్డల లక్షణం కాదు కదా. సో మొన్నే ఆపరేషన్ అయింది బ్రదర్కి. రేపటి రోజు బాప్తిసాలు ఇవ్వబోతున్నాం విజయవాడలో. నాగరాజు బ్రదర్ లాంటి వాళ్ళు మన పరిచర్యలో ప్రతి ప్రాంతంలో ఉన్నారండి. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, యాక్టివ్గా స్వార్థ ప్రకటిస్తున్న వాళ్ళు ప్రతి ప్రాంతంలో ఉన్నారు. దేవుని సేవలో నాకు సహకరిస్తున్న వాళ్ళు చూడండి, దేవుని చెప్పిన ఆజ్ఞకు లోబడుతున్నారు. సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నారు. ఇతరులకు స్వార్థ చెప్తే, వేరే వాళ్ళకి సాక్ష్యం చెప్పి, స్వార్థ చెప్పి ప్రభు దగ్గర నడిపిస్తే నాకే మేలవుతుంది అని అనుకుంటున్నారేమో. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. నేను చదువుతున్నా, మనసు పెట్టి వినండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవడు బుద్ధిమంతుడో, ఎవడు బుద్ధిహీనుడో ఇక్కడ తెలిసిపోతుంది. ప్రకాశించే ప్రతివాడు బుద్ధిమంతుడు. ప్రకాశించడం అంటే ఏంటి? మనం సూటు బూట్ వేసుకొని, మనం ఫోజులు కొట్టుకుంటూ, సంట్లు కొట్టుకుంటూ, మన పాపులారిటీ కొరకు, మన ఐడెంటిటీ కొరకు ప్రాకులాడటం కాదు. అందరూ నన్ను చూడాలి, నన్ను గుర్తించాలి, నేను ఒక మొనగాడినని, మొనగత్తనని, తెలివైన వాడినని అందరి ముందు ప్రచారం చేసుకోవాలని ఆరాటం కాదు ప్రకాశించటం అంటే. యేసుప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం జ్ఞానులకు, తూర్పు దేశపు జ్ఞానులకు త్రోవ చూపించిందంట. యేసుప్రభు ఎక్కడున్నాడో తెలియజేసిందట ఆ నక్షత్రం. ఆ నక్షత్రం లాగా మనం కూడా ప్రకాశించాలి. ప్రకాశించటం అంటే మనం ఇతరులకి దేవుని గురించి సువార్త అందించాలి, దేవుని గురించిన వాక్యం అందించాలి. వాక్యం అంటే చూడండి, నాలాగా అందరూ చెప్పలేకపోవచ్చు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. కోరహు మోషే పని చేద్దామనుకుంటే దేవుడు ఊరుకున్నాడా? దేవుడు కోరహుని, అతని సపోర్టర్స్ని దేవుడే చంపేశాడు. భూమి నెరవిడిచి మింగేసిందంట. చనిపోయాక జనరల్గా మనం గొయ్యి తీసి కప్పెడతాం చనిపోయిన వాళ్ళని. కానీ కోరహుని, అతని సపోర్టర్స్ని దేవుడు వాళ్ళు బ్రతికుండగానే సమాధి చేసేసాడు దేవుడు. భూమి నెరవేరవటం అంటే భూమి తెరుచుకుంది, భూకంపం వచ్చింది, అక్కడున్న కోరహు, అతని మద్దతుదారులు అందరూ అందులో పడిపోయారు, చచ్చిపోయారు. తర్వాత భూమి క్లోజ్ అయిపోయింది. ఎంత భయంకరమైన చావు కదండి. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అంటే, వాళ్ళు మోషే స్థానాన్ని కోరుకున్నారు. మోషే చేసే పని వాళ్ళు చేయాలనుకున్నారు. నాయకుడి హోదా కోరుకున్నారు. ఈనాడు చాలామంది స్వార్థ ప్రకటించండి, ప్రభు దగ్గరికి అందరిని నడిపించండి, సాక్ష్యం చెప్పండి, ప్రభు దగ్గర నడిపించండి. ఆ నెక్స్ట్ లెవెల్ వాళ్ళని ఆత్మీయంగా ఈ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పని ఎవరిదంటే దేవుని సేవకుడి పని. అది కూడా మేమే చేసేద్దాం అనే ఆరాటంతో మొత్తం కంపు చేసేసి మనుషుల జీవితాలతో
ఆడుకుంటున్నారు. చాలామంది విశ్వాస భ్రష్టులు అవ్వడానికి, చాలామంది కుటుంబాలు కూలిపోవడానికి, భక్తిహీనులుగా మారడానికి దేవుని పిలుపు లేకపోయినా వాక్యం బోధిస్తున్న ఈ దుర్బోధకులే కారణం. వాళ్ళకి దేవుని పిలుపు లేదు, దేవుడు వాళ్ళని పిలవలేదు, దేవుడు వాళ్ళని పంపలేదు. అయినా వాళ్ళకి ఆసక్తి, వాక్యం బోధించేయాలి. నేను వాక్యం బోధించగలను, నాకు ఇంకా ఎక్కువ తెలివి ఉంది, నేనెందుకు వాక్యం బోధించకూడదు, నన్ను ఎందుకు వాక్యం బోధించద్దంటారు అని చెప్పి వాక్యం బోధిస్తూ ఉంటారు. వీళ్ళ వలన దేవునికి మహిమ కలగకపోగా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. సమాజంలో మత ఘర్షణలు జరుగుతుంటాయి. మనిషికి మధ్య దూరాన్ని పెంచుతుంటారు వీళ్ళ బోధల చేత. ఏంటంటే దేవుడు పిలవలేదు కదండి, దేవుడు వీళ్ళని వాడుకోడు, వీళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. సువార్త వరకు అందరూ ప్రకటించాలి. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్యాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా స్వార్థికుడే, ప్రతి వ్యక్తి కూడా ఒక ఎవాంజలిస్టే. మౌనంగా ఉండకూడదు. సక్సెస్ఫుల్గా మీకు చెప్పడం చేత కాకపోతే కనీసం మీరు సాక్ష్యం చెప్పండి, ప్రభు దగ్గరికి నడిపించండి. ఇలా ఎవరెవరైతే తమ సాక్ష్యము ద్వారా, తమ స్వార్థ ద్వారా నక్షత్రములాగా ప్రభు దగ్గరికి త్రోవ చూపించిన క్రిస్మస్ నక్షత్రంలాగా ప్రకాశిస్తారో వాళ్ళు బుద్ధిమంతులట. అలా ప్రకాశించిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటుంటారు చాలామంది. ప్రభువును చూపించరు కానీ పనికి వాళ్ళ సొల్లంతా చెప్తుంటారు. ప్రభువుని ప్రకటించినప్పుడు మనం ఎంత గొప్పలో అయితే ఏం ప్రయోజనం చెప్పండి? ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఎంత ఖరీదైన ఫోన్ ఉన్నా మనం బుద్ధిహీనులమని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. ప్రభువుని ఇతరులకు అందించలేని ప్రతివాడు బుద్ధిహీనుడే, ప్రతి స్త్రీ బుద్ధిహీనురాలే. మరి బుద్ధిహీనుల అంతం ఏంటో తెలుసా? 10 మంది కన్యకల కథలో మనం చూసాం కదా, 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధిహీనులైన కన్యకలు విడిచిపెట్టబడ్డారట. కనుక బుద్ధిహీనత చాలా ప్రమాదకరమైంది, శాపగ్రస్తమైంది. ఎవరెవరు దేవుని కొరకు ప్రకాశించరో, నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకోండి, ఆయన మీ పాపం క్షమిస్తాడు, నరక బాధ నుంచి మీకు విముక్తి కలుగుతుంది, పాపక్షమాపణ కొరకు, నరకము నుంచి రక్షణ కొరకు మనుషులు రకరకాల పాటలు పడుతున్నారు. కనపడిన ప్రతి విగ్రహానికి మొక్కుతున్నారు, చెట్టుకు మొక్కుతున్నారు, పుటలకు మొక్కుతున్నారు, పుష్కర స్నానాలు చేస్తున్నారు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు. క్రైస్తవుల్లో కూడా ఎంతోమంది నామకార్థంగా బతుకుతున్నారు, వాళ్ళకి తెలియదు. మరి మీరు మౌనంగా ఎందుకుంటున్నారు? మీరు నోరు తెరిచి మాట్లాడితే అందరినీ మార్చలేకపోవచ్చు, అందరినీ ప్రభు దగ్గర నడిపించలేకపోవచ్చు. ఆసక్తి కలిగిన అనేక మందినైనా, కొద్ది మందినైనా మీ సాక్ష్యము ద్వారా, మీ సువార్త ద్వారా, మీ మాటల చేత ప్రభు దగ్గరికి నడిపించే అవకాశం మీకు ఉంది కదా. అప్పుడు మీరు బుద్ధిమంతుల జాబితాలో చేరతారు కదా. కాబట్టి అందరూ నోరు తెరవాలి. నోరు తెరిచి సువార్త ప్రకటించి ప్రభువును అందించే వాళ్ళు మాత్రమే బుద్ధిమంతులు. సువార్త ప్రకటించి నేను ప్రభు దగ్గర నడిపిస్తే, వాళ్ళని తీసుకొచ్చి పాస్టర్ గారికి అప్పచెప్తే అక్కడ నుంచి వాళ్ళు పాస్టర్ గారిని ఫాలో అవుతారు, పాస్టర్ గారు చెప్పింది వింటారు. ఇక నన్ను లెక్క చేయరు కదా, నన్ను గౌరవించరు కదా, నన్ను ఫాలో అవ్వరు కదా అని చాలామంది సువార్త ప్రకటించరు. సువార్త ప్రకటించిన వాళ్ళని చర్చి దాకా తీసుకురారు, వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా వాళ్ళ వినాశనానికి కారణము. మీ చుట్టూ మనుషులను తిప్పుకుంటే మీ పాపులారిటీకి, మీరు ఒక చిన్న నాయకుడిలాగా, ఒక చిన్న కాపరిలాగా, దేవుని పిలుపు లేకపోయినా, దేవుడు మీకు చెప్పకపోయినా, మీ చుట్టూ జనాలని మీ శిష్యుల్లాగా, మీ విశ్వాసుల్లాగా, మీ దగ్గర వాక్యం వింటున్న స్టూడెంట్స్ లాగా మీ చుట్టూ తిప్పుకుంటూ మీరు ఒక చిన్న గురువు హోదా కనుక, గురువు అవతారం కనుక మీరు ఎత్తితే అది చాలు దేవుడు మిమ్మల్ని మొత్తి చంపడానికి, నాశనం చేయడానికి. దేవుడు నిజంగా మిమ్మల్ని సేవ కొరకు పిలిస్తే కనుక తప్పులేదు, మీరు వాడబడండి. ఎవరు ఆపినా ఆ సేవ ఆగదు, అది ఫలభరితమైన సేవగా ఉంటుంది. ఎప్పుడో 17 ఏళ్ల వయసులో ప్రభువు నన్ను తన సేవ కొరకు పిలిచారండి. నాకు ఫారిన్ ఫండ్స్ లేవు, ఎవరి దగ్గర నేను జీతానికి పని చేయట్లా. ఎంతోమంది ఫారిన్ ఫండ్స్ ఉన్న పెద్ద పెద్ద సేవా సంస్థలు నేను రాసిన పాటలు విని, నా సంగీతం చూసి, పాటల్లోని ఆత్మీయత సాహిత్యం చూసి, నా బోధలు విని వాళ్ళ పరిచర్యలు నన్ను మెర్జి కమ్మని బ్రతిమిలాడారు. రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు, ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్లు. ఎవరు ఎన్నిసార్లు బ్రతిమిలాడినా, రిక్వెస్ట్ చేసినా నేను ఎవరి దగ్గర జీతానికి పని చేయడానికి ఇష్టపడాల. ఒకవేళ నేను ఒప్పుకుంటే కనుక సొంతగా వాళ్ళు ఇల్లు కట్టిస్తామన్నారు, అది నా పేరు మీద ఇల్లు కట్టిస్తామన్నారు. నా పిల్లలు ఎంత చదివితే అంత చదువు ఫ్రీ అన్నారు. ప్రతి నెల చాలా ఎక్కువ జీతం అన్నారు.
నా లైఫ్ ఇంకా విలాసవంతంగా బ్రతికే అవకాశం నాకు ఉంది. కానీ దేవుడు నాతో మాట్లాడి తన సేవకుడికి పిలిచినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు మరొక పని చేయడానికి వీలు లేదు, నా పనే చెయ్యి, నేను పోషిస్తా అన్నాడు దేవుడు. నేను నీకు జీతం ఇస్తా అన్నాడు. నువ్వు ఏ మనిషి దగ్గర లొంగి పని చేయొద్దు, నువ్వు నా సేవకుడివి, మనుషుల సేవకుడివి కాదన్నాడు దేవుడు. కాబట్టి దేవుని పిలుపును నమ్మి మొదట్లో నాకు ఇష్టం లేకపోయినా అయిష్టంగా కష్టంగా ప్రారంభించా. తర్వాత దేవుని సహవాసములో దేవుని సేవలో ఉన్న ఈ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఇప్పుడు ఇష్టంగా దేవుని సేవ చేస్తున్నా. ఇప్పుడు దేవుని సేవే నాకు ప్రాణాధారం. తెలుసండి, దేవుని సేవ ప్రాణంతో సమానం నాకు. మరి 17 ఏళ్ల వయసు నుంచి ఈ రోజు దాకా ఏ పని చేయకుండా, ఏ ఉద్యోగం చేయకుండా, ఏ వ్యాపారం చేయకుండా ఫుల్ టైం మినిస్ట్రీలో నా భార్యతో కూడా జాబ్ చేయించట్లా. నేను దేవుని సేవ మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నా. ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. తన సేవ జరుగుతుంది. ఈ సేవలో సహకరించే వాళ్ళు సహకరిస్తుంటారు. కొంతమంది పరిచర్యను నన్ను నాశనం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. అనేక ఆటంకాలు, వ్యతిరేకతల మధ్యలో ఈ రోజుకి నేను ప్రకాశిస్తున్న దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లా సాధ్యం? దేవుని పిలుపు కారణం. దేవుడు పిలిస్తే నిలబెట్టుకుంటాడు, దేవుడు పిలిస్తే వాడుకుంటాడు, దేవుడు పిలిస్తే అభిషేకిస్తాడు, శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. చాలామంది గర్విష్ఠులు, బుద్ధి లేని మనుషులు సడన్గా మేము సపోర్ట్ చేయటం మానేస్తే స్టీవెన్ బ్రదర్ సేవ ఆగిపోతుంది, ఆయన వీధిని పడతాడు అనుకున్న వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఎవరున్నా సేవ జరుగుతుంది, ఎవరు వెళ్ళిపోయినా ఈ పరిచర్య కొనసాగుతుంది. ఎవరు స్పాన్సర్ చేసినా నేను పచ్చగానే ఉంటా, ఎవరు స్పాన్సర్ చేయకపోయినా దేవుడు మరొక వైపు నుంచి ఆయన నాకు కావలసిన అవసరాలు, వనరులు, దేవుని సేవ జరగడానికి, నేను నా కుటుంబంతో బ్రతకడానికి, నా పిల్లలను చదివించుకోవడానికి గర్వంగా తలెత్తుకొని నా దేవుడు జీవంగల దేవుడని ఎవరిని లెక్క చేయకుండా, ఎవరికి భయపడకుండా ప్రతి సందేశము గంభీరమైన స్వరంతో ప్రకటించడానికి ఆ దమ్ము, ధైర్యం దేవుడు నాలో పుట్టిస్తున్నాడు. నేనున్న మనుషులు కాదు నిన్ను పోషించేది. ఎవడని వెళ్ళిపోతే పోని, వాడి దౌర్భాగ్యం, ఇంకా వాడు శాపగ్రస్తుడు, నేను వదిలి వెళ్ళిపోయాడంటే. ఇట్లాంటి ఒక మంచి సేవకుడు నేను పరిచయం చేశాక కూడా ఎవడన్నా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే, అది కూడా దుర్బుద్ధితో వెళ్ళిపోయాడంటే, నిన్ను ఇబ్బంది పెడదామని వాడు సిగ్గుపడతాడు కానీ నువ్వు సిగ్గుపడవు అన్నాడు దేవుడు. అది జరుగుతూ ఉంది, ఎప్పటికీ జరుగుతూనే ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిజంగా మిమ్మల్ని పిలిస్తే ఆయన వాడుకుంటాడు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా మీరు వాడబడతారు. దేవుడు మీతో ఉండి మిమ్మల్ని వాడుకుంటాడు. మనుషులు మీ పరిచర్యను ఆపలేరు. కానీ దేవుని పిలుపు లేకుండా, ఆయన మిమ్మల్ని అభిషేకించి పంపకుండా, మీ అంతటా మీరు కోరహులాగా గనక ఒకవేళ ఒక నాయకుడిలాగా, ఒక కాపరిలాగా, ఒక సేవకుడిలాగా అవతారం ఎత్తితే గనక దేవుడే మీ విరోధిగా మారతాడు. దేవుడు మిమ్మల్ని మొత్తటం ప్రారంభిస్తాడు, ఆయన శిక్షించడం ప్రారంభిస్తాడు. అర్థం చేసుకోగలిగిన, గ్రహించగలిగిన మనసు మీకుంటే, చూడగలిగిన కనులు మీకుంటే మీకు అర్థమైపోతుంది ఏంటి ఎదురు దెబ్బలు, ఏంటి చావు దెబ్బలు. దేవుడు పిలిచి అభిషేకించిన సేవకుడిని నేను కానేమో అని గుర్తుపట్టండి. మీరు చేస్తున్న ఆ పరిచర్యను ఆపండి. ఎక్కడ దేవుడు తన సేవకుడిని పిలిచి అభిషేకించి వాడుకుంటున్నాడో ఆ సేవకుడికి సహకారులుగా ఉండండి. సహకరించడం ఏదో చిన్న పని అనుకుంటారు, అది అవమానం అనుకుంటారు చాలామంది. నేను మీకు సహకరించడం ఏంటండి? నేనే దేవుని సేవకుడు అవతారం ఎత్తుతా, నేనే బోధిస్తా. ఇలా బోధిస్తున్న వాళ్ళు బోధిస్తున్నామని చెప్పుకోవచ్చు, కానీ ఆ బోధల వలన మనుషులు రక్షించబడరు, మనుషులు మారరు, దేవుని నామానికి మహిమ కలగదు, దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు సైతాను చేతిలో పనిముట్లా వాడబడుతూ ఉంటారు. సరే, ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయం 3వ వచనములో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశ మండలములోని జ్యోతులు అంటే నక్షత్రాలు, సూర్యుడిలాగా, చంద్రుడిలాగా, నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారంట. దాని అర్థం దేవుని ఇతరులకు తెలియచేసే స్వార్థ, సాక్షి జీవితం కలిగి ఉండాలి. ఇంకా చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు మీకు అర్థమైందా? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు అంటే నీతి మార్గములో మనుషులు నడుచున్నట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో. చాలామంది మనస్సులను దేవుని వైపు ఎవరు తిప్పుతారో వాళ్ళట
నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్యత్వం అంతా దేవుని మెప్పు చేత దేవుడు కీర్తిస్తుంటాడు వాళ్ళని. చూడండి, అపోస్తలుడైన పౌలుని చూడండి, పేతురుని చూడండి. మరి అందరూ పౌలులు కాలేరు కదా, అందరూ పేతురులా సేవ చేయలేరు కదా, అందరూ మోషేలా సేవ చేయలేరు కదా. అపోస్తలుడైన పౌలు అంత గొప్ప పరిచర్య చేశాడంటే ఒక తిమోతి సహకరించబట్టి, ఒక మార్కు సహకరించబట్టి కదండి, ఫిలోమోను సహకరించబట్టి. ఇలా మనం చూస్తూ పోతే కనుక దేవుడు ఎవరినైతే తన సేవకులకు పిలిచి అభిషేకించి పంపించాడో ఆ సేవకులకు అనేక మంది సహకారులను కూడా దేవుడు అందించాడు. మళ్ళీ వాళ్ళ సహకారం లేకుండా మళ్ళీ ఈ సేవకుడు ఒంటరిగా ఏం చేయలేడు. కనుక ఎవరిని తన సేవకులకు దేవుడు పిలుస్తాడో వాళ్ళు వాక్యం బోధించాలి, వాళ్ళు సేవ చేయాలి. ఎవరిని సహకరించరా బాబు అని దేవుడు పంపించాడో సేవకుడి దగ్గరికి, వాళ్ళు ఆ సేవకుడికి సహకరించాలి. కానీ కోరహు లాంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, అంటే నా బ్రతుకంతా సహకరించటమేనా, మీరు వాక్యం బోధిస్తూ ఉంటే మీకు మైకి పెట్టాలా, మీరు పాటలు పాడుతుంటే మీకు అన్నీ రెడీ చేసి పెట్టాలా, కానీ మేము ఎప్పటికీ వాక్యం బోధించకూడదా, ఎప్పటికీ ఇక మేము నాయకుడు హోదా మేము అనుభవించకూడదా అనుకుంటారు. దేవుడు పిలవకుండా, దేవుడు చెప్పకుండా కనుక మీరు ఒక నాయకుడు హోదాని ఆశించినా మీరు ఆక్రమించుకోగలరు, కానీ అందులో సంతోషంగా సక్సెస్ఫుల్గా మీరు కొనసాగలేరు. గుర్తుపెట్టుకోండి. ఉజ్జియా అనే మహారాజు దేవుని చేత దీవించబడ్డాడు, వర్ధిల్లాడు. దిక్కులేని స్థితి నుంచి అత్యంత శక్తివంతమైన రాజుగా ఆశీర్వదించబడ్డాడు. కానీ వాడికి ఒకరోజు దుర్బుద్ధి పుట్టింది. యాజకులు మాత్రమే అర్పించాల్సిన ధూపాన్ని వీడు అర్పించడానికి కోరుకొని ధూపం చేత పట్టుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళబోయాడట. వెంటనే యాజకులు గట్టిగా, ఉజ్జియా, నీకెంత దమ్మురా, ఎంత ధైర్యంరా నీకు, అసలు అది నీ పని కాదు కదా, యాజకులమైన మా పని కదా, నువ్వు రాజువి, రాజకీయాలు చేసుకో, పరిపాలన చేసుకో, ఎవరి పని వాళ్ళు చేయాలి. కానీ దేవుని బలిపీఠం దగ్గర ధూపము తీసుకొని ధూపం వేయటం అనేది యాజకుల పని, అది నీ పని కాదు కదా, నువ్వెందుకు వెళ్ళావు అని గట్టిగా అరిస్తే ఈ ఉజ్జియా అనే రాజు ఉగ్రుడై కోపంగా వాళ్ళ వైపు చూశాడంట. నన్ను ఆపుతావా, నేనెవరినో తెలుసా, మీ యాజకులందరికీ లేవీలందరికీ జీతాలు ఇచ్చేది నేనే, నన్ను ఎదిరిస్తావా అని చెప్పి కోపంగా వాళ్ళ వైపు తల తిప్పి ఇలా చూశాడట. వెంటనే దేవుడు ఆ ఉజ్జియా రాజుని నొసటి పైన కుష్టుతో మొత్తాడంట. ఎంత దారుణం అండి. ఆ కాలంలో కుష్ఠరోగులు ఊరి బయట వెలివేయబడి ఉండేవాళ్ళు, తెలుసండి. ఊరి బయట రాజైనా వాడు పాకివాడైనా ఎవడైనా సరే ఊరు బయటికి వెలివేయబడాల్సిందే. ఎందుకంటే అది అంటువ్యాధి, వేరే వాళ్ళకి అంటకుండా ఉండినట్లుగా దూరంగా వెలివేయబడేవాళ్ళు. సో రాజుగారికి అప్పుడు డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎన్నున్నా కానీ ఏం చేసుకోవడానికి దాచుకునే అవకాశం లేకుండా ఎక్కడో సంకల కిందో తొడల మధ్యలోనే కాదు ఆ కుష్టి వచ్చింది, నొసలు పైన దీన్ని కవర్ చేసుకోలేని విధంగా ఇక్కడ దేవుడు కుష్టి వ్యాధితో మొత్తాడట. ఆ తర్వాత అతడు రోగి అయి చచ్చిపోయాడు. అవమానకరంగా మిగతా శాస్త్ర జీవితాన్ని గడిపేశాడు. దేవుని పిలుపు లేకుండా దేవుని సేవకుడి అవతారం ఎత్తితే, ఏమండి, ఒక నాయకుడి హోదా ఆశిస్తే దేవుడు మొత్తుతాడు. మరణకరమైన వ్యాధుల చేత, తెగుళ్ళ చేత దేవుడు బాధిస్తాడు. కనుక దేవుని పిలుపున నేను గత 29 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నాను. దేవుడు నాకు అన్ని విధాల నెమ్మది ఇచ్చాడు. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటండి? మానసిక ఉల్లాసం కదా, మనశ్శాంతి, సంతోషం. అది నాకు దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. మంచి భార్య లేకపోతే మనశ్శాంతి ఉండదు, ఇక ముసురులా ఉంటుంది అన్నాడు దేవుడే. కాబట్టి ఆ వేదన లేకుండా నాకు మంచి భార్యను దేవుడు ఇచ్చేశాడు. మంచి పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, వినే బుద్ధి కలిగిన పిల్లలని, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇక వాళ్ళని తిట్టడం, అరవటం, కొట్టడం అంత అవసరం నాకు పడలా. ఎప్పుడో చిన్నప్పుడు కాస్త పెద్దగవుతున్న స్టేజ్లో నేర్పించాల్సిన వయసులో ఎప్పుడైనా పొరపాట్లు చేస్తుంటే నేర్పాను తప్ప, ఎంత మంచి పిల్లలు అంటే బైబిల్ చదవమని నేను చెప్పను, ప్రార్థన చేయమని నేను చెప్పను. ఏకాంత ప్రార్థన ప్రతిరోజు 2 పిల్లలు 20 నిమిషాలు పైగా మోకాళ్ళ పైన దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థన చేసుకుంటారు. రోజు బైబిల్ చదువుకుంటారు, ఉదయం సాయంకాలం కనీసం 20 నిమిషాలు పైగా బైబిల్ చదువుకుంటారు. ఎగ్జామ్స్ ఉంటే కూడా తెల్లారితే ఎగ్జామ్ అంటే కూడా ఇవాళంతా
బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం ఏది మానరు. దేవుని సేవలో నాకు సహకరిస్తున్నారు. ఇక నాకేం బాధలు ఉంటాయి చెప్పండి? ఇంకా పరిచర్యలో విశ్వాసులు ఎంత మేలు చేసినా, ఎంత ప్రేమించినా కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఇందా చెప్పుకున్నాం కదా, విజయవాడలోని నాగరాజు బ్రదర్ గురించి చెప్పాను కదా, ఆయన లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళ వలన, కృతజ్ఞత లేని నీతి మాలిన వ్యక్తుల వలన కలిగే బాధను ఈ నాగరాజు బ్రదర్ లాంటి వాళ్ళు, అదే సంఘంలో శ్రీకాకుళం శివహరినాథ్ అనే సహోదరుడు ఉన్నాడు. అతను కూడా 28 ఏళ్ళుగా నాకు ఈ పరిచర్యలో ప్రభు నాటాడు వాళ్ళిద్దరిని. ఇలాంటి వాళ్ళ వలన ప్రతి ప్రాంతములో మన పరిచర్య అనేక ప్రాంతాల్లో జరుగుతుంది కదండి. అన్ని ప్రాంతాలలో ఇలాంటి విశ్వాసుల వలన దేవుని సేవ నిరాటంకంగా కొనసాగుతుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. వీళ్ళందరి సహకారంతో, వీళ్ళందరి మద్దతుతో నేను దేవుని సేవను విజయవంతంగా సంతోషంగా చేయగలుగుతున్నా. ఇంకా నాకేం కావాలి ఈ జీవితానికి చెప్పండి కదా. ముఖేష్ అంబానీ అయినా, అనిల్ అంబానీ అయినా, ధీరుభాయ్ అంబానీ పిల్లలైనా, ఏ అంబానీ అయినా వాడు వరల్డ్లోని టాప్ 10 మిలియనీర్స్లో ఒకడైనా కూడా, అంటే మొదటి 10 మంది కుబేరుల్లో, ఆ డబ్బున్న ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న వాడి నోరు ఎంత ఉంటుంది, పొట్ట ఎంత ఉంటుంది, ఎంత తినగలడు కదా. చాలా ఆస్తి ఉండి కడుపు నిండా తాను ఆశించిన ఆహారం తినలేని స్థితిలో ఒకవేళ అంబానీ బ్రదర్స్ ఉన్నారనుకోండి, అది ఆశీర్వాదమా శాపమా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన సేవ కొరకు ఎవరినైతే పిలుస్తాడో వారికి పరలోక జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, డబ్బుని ఇస్తాడు, సహకారాలను కూడా ఇస్తాడు. సహకరించే వారిని దేవుడు పంపుతాడు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతములో తమ ప్రాణాన్ని పణంగా పెట్టి తమ ఇంటిని సేవ కొరకు ఇచ్చేసి, చూడండి, కేవలం దశంభాగం ఇవ్వటం కాదండి. దా చెప్పుకునే నాగరాజ్ బ్రదర్, ఆయన దశంభాగం తీస్తూ అనేక ఏండ్లుగా, అనేక సంవత్సరాలుగా, అలాగే హరి అనే బ్రదర్, శ్రీకాకుళం హరి, ప్రతి నెల నమ్మకంగా ఒక 1000 రూపాయలు అనాథల కొరకు వాళ్ళు ఖర్చు పెడుతుంటారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, అందరి సహకారంతో నేను దేవుని సేవ జరిగిస్తున్నాను. కనుక దేవుని వాక్యం అంటుంది, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వాళ్ళు నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశిస్తారు. నిరంతరం ఎలా ప్రకాశిస్తారు? ఏదో ఒకరు చచ్చిపోతాం కదా ఈ భూమి మీద. మరి నిరంతరము ప్రకాశించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఈ లోకములో తనువు చాలించి చనిపోయిన తర్వాత వెంటనే నిత్యత్వంలో కళ్ళు తెరుస్తాం కదండి. అంటే నిత్యత్వంలో ఇక చావు ఉండదు కదా, అంతం ఉండదు కదా, యుగ యుగాలు జీవించే ఉంటాం కదా, ఎల్లకాలం జీవించే ఉంటాం కదా. ఆ నిత్యత్వం అంతా ఈ సహకారులు, ఈ స్వార్థికులు, ఈ సాక్ష్యం చెప్పి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించిన వాళ్ళు దేవుని మహిమ రాజ్యములో ప్రకాశిస్తూ ఉంటారట. ఎంతగా ప్రకాశిస్తుంటారంటే, దేవుడు వాళ్ళకి ఎంత ఘనతనిస్తాడంటే, ఎంత మహిమపరుస్తాడంటే, దేవుడు వాళ్ళను చూసి ఈ భూమి మీద స్వార్థ ప్రకటించకుండా, సేవ చేయకుండా, సేవకులకు సహకరించకుండా మనుదిన్న పాములాగా వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు, వాళ్ళు బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ కోసం బతుకుతారు. చూసారా? ఒకవేళ వాళ్ళు దేవుని చేరుకున్నా, నరకము తప్పించుకొని దేవుని చేరుకున్నా, ఈ భూమి మీద సేవకులకు సహకరించిన విశ్వాసులు ఉన్నారు చూసారా, స్వార్థ చెప్పిన వాళ్ళు, సేవకులకు సహకరించిన వాళ్ళు, వాళ్ళకి దేవుడిచ్చిన వైభవాన్ని చూసి, నిత్యత్వంలో అలాంటి మంచి వాళ్ళకు దేవుడిచ్చిన మహిమను, ఘనతను, ప్రతిఫలాన్ని, బహుమానాలను చూసి సేవలో సహకరించకుండా మౌనంగా ఉన్న వాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తారట. ఎందుకంటే వీళ్ళకి అక్కడ ఘనత ఉండదు, బహుమానాలు ఉండవు, ఘనత ఉండదు, ఏమంటే మెప్పుకోలు ఉండదు, ఏమీ ఉండదు. చెప్పుకోవడానికి నరకం తప్పించుకున్నాం, అమ్మయ్య పరలోకానికైతే వచ్చాం, కానీ అక్కడ కూడా ఏడుస్తారు. మళ్ళీ అప్పుడు దేవుడు వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తాడట పరలోకంలో. ఎందుకు ఏడవాలి? పర్వాలేదు లేండి, నాకు మహిమ లేకపోయినా, రివార్డ్స్ లేకపోయినా, ప్రతిఫలం లేకపోయినా, బహుమానాలు లేకపోయినా పరలోకం అయితే చాలా అనుకుంటున్నారేమో. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత యుగయుగాలు మిగిలిపోయే, నిలిచిపోయే బహుమానాలు, పొగడ్తల ముందు ఆ నిత్యత్వములో, ఆ పరలోక రాజ్యములో దేవుడు కొందరిని ఘనపరిచి ఎల్లకాలం ప్రకాశించే మహిమను దేవుడు ఇచ్చినప్పుడు అది చూశాక ఏడవకుండా మీరు ఉండలేరు, మీ వల్ల కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
దేవుని సేవకులకు సహకరించకుండా స్వార్థ మీరు చెప్పట్లేదు, సాక్ష్యం చెప్పట్లేదు, ఎవరిని ప్రభు దగ్గర నడిపించట్లేదు, మీ బంధువులు ఎవ్వరికి ఇంత మంచి పరిచయం, ఇంత మంచి దైవజనుని మీరు పరిచయం చేయట్లేదు. ఎందుకంటే మీ స్వార్థం. ఇంత మంచి పాస్టర్ గారు మాకు మాత్రమే పరిచయం ఉండాలి, ఆయన మంచి కౌన్సిలింగ్ మాకు మాత్రమే అందాలి, మా కజిన్స్కి అందకూడదు, మా బంధువులకు అందకూడదు అనే మీ దుర్బుద్ధి మిమ్మల్ని అసలు పరలోక రాజ్యం చేరకుండా చేస్తుందేమో ఆలోచించుకోండి, మిమ్మల్ని నరకాగ్ని పాలు చేస్తుందేమో ఆలోచించుకోండి. ఈ వాక్యం విన్నాకైనా నోరు తెరిచి స్వార్థ ప్రకటించండి. అందరూ అందరికీ స్వార్థ ప్రకటించాలి. సంవత్సరం అంతా లారీ డ్రైవింగ్లో ఉన్నా, కార్ డ్రైవింగ్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా ఎవరో ఒకరికి స్వార్థ ప్రకటించి, నేను యూట్యూబ్లో పెడుతున్న వాక్యాలు ఉన్నాయి కదండి, వీడియోలు ఉన్నాయి కదా, అవి రెగ్యులర్గా నాగరాజు బ్రదర్ అందరికీ షేర్ చేస్తూ ఉంటాడు. ఈ పని చేయటం కూడా చేతగాని వ్యక్తులని ఇంకేమనాలి చెప్పండి కదా. వాళ్ళు దేవుని పిల్లలు అనిపించుకుంటారా? నాకు సువార్త చెప్పడం రాదు బ్రదర్ అని అంటారు. నీకు కనీసం వాట్సాప్లో నీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయటం కూడా నీకు రాదా? సువార్త చెప్తున్నా, వాక్యం చెప్తున్నానని హడావిడి చేసేవాళ్ళు మనసు పెట్టి వినండి. ఇంత హడావిడి చేస్తున్నారు మీరు, ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించారు, ఎంతమంది రక్షించబడ్డారు? దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. అర్థమవుతుందా? చాలామందికి నేను చెప్తుంటా, మీరు నోరు తెరిచి మాట్లాడలేకపోతే మాట్లాడే వాళ్ళని పంపమని అపోస్తలుడైన పౌలు చేత దేవుడు రాయించాడు. మీరైనా చెప్పండి, లేదా చెప్పే వాళ్ళనైనా పంపండి. మీరు చెప్పకుండా, చెప్పే వాళ్ళని పరిచయం చేయకుండా ఏమంటే నన్ను వాళ్ళ దగ్గరికైనా తీసుకెళ్ళండి, వాళ్ళని నా దగ్గరికైనా తీసుకెళ్ళండి. అప్పుడు వాళ్ళు వింటారు, దేవుని వాక్యం వింటారు. వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగటం ఏంటి? దేవుని మీద నమ్మకం కలుగుతుంది, దేవుడు కావాలనిపిస్తుంది, దేవుని భయం కలుగుతుంది. వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు, రక్షించబడతారు. వాళ్ళు రక్షించబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేయాల్సిందేలా ఏంటంటే, రికార్డ్ చేసి, ఎంతో ప్రయాసతో రికార్డ్ చేసి అందిస్తున్నామండి ఒక్కొక్క సందేశాన్ని. తెలుసా ఆ విషయం మీకు? నిన్నటి రోజు రికార్డ్ చేసి అందించడానికి ఎంతో ప్రయాసపడితే మధ్యలో ఏదో పెద్ద బ్యాండ్ మేళం, ఆ శబ్దాలన్నీ పడిపోయినాయి. ఇంకొక అరగంట దాకా ఆగేలా లేదు, ఆపేసాం. రాత్రి రికార్డ్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ ఇంకో డిస్టర్బెన్స్, ఆపేసాం. ఇప్పుడు మళ్ళీ వాక్యం రికార్డింగ్ స్టార్ట్ చేసాం. కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ ఎక్కడో స్టార్ట్ అయింది దగ్గరలోనే. ఆ శబ్దాలు, బుల్డోజర్ శబ్దాలు, క్రేన్ల శబ్దాలు, మనుషుల కూలీల మాటలు, అవి మీకు వినబడుతున్నాయో లేదో నాకు తెలియదు, చాలా దారుణంగా ఉన్నాయి. ఆ శబ్దాలన్నిటి మధ్య, ఆ శబ్దాలను దాటి నేను కాన్సన్ట్రేషన్తో నేను చెప్పాలనుకుంది మీకు చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఎంత కష్టం చెప్పండి, డైవర్ట్ అవ్వకుండా చెప్పాలంటే. మరి ఇంత ప్రయాసపడి ఈ వాక్యాలన్నీ రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మీకు అందిస్తే ఒక షేర్ బటన్, కొంతమంది కనీసం లైక్ చేయరు తెలుసండి. మళ్ళీ వచ్చి నాకు సొల్లు కబుర్లు చెప్తారు, వచ్చి మేము స్వార్థ చెప్తున్నామని. నాకు పరిచయం అయినప్పటి నుంచి చెప్తుంటారు, అన్న మేము వాళ్ళకి స్వార్థ చెప్తున్నాం, వీళ్ళకి స్వార్థ చెప్తున్నామని. ఏమైంది మీ స్వార్థ? ఎంతమందికి ప్రభువుని అందించారు? సరే, నా దగ్గర తీసుకురాలేదు, కనీసం ఎక్కడికి తీసుకెళ్ళారు వాళ్ళని అంటే అక్కడ ఏమీ లేదు, ఉట్టి గాలి అన్నమాట, ఫుల్ గ్యాస్, డబ్బా మాటలు. ఎవరికి ఉపయోగం చెప్పండి? గిద్యోను కుమారుడు చెప్పిన, చిన్న కుమారుడు చెప్పిన కథలో ముళ్ళ తుప్పలా లేరా ఇలాంటి వాళ్ళు? చెప్పండి. ఆ ముళ్ళ తుప్పల వలన ఎవరికి ప్రయోజనం? ఫలించే చెట్లన్నీ ఏమన్నాయంట? అతను చెప్పిన కథలో ఫస్ట్ ఒలివ చెట్టు దగ్గరకు వచ్చి, ఓ ఒలివ మొక్క, నువ్వు మా పైన రాజుగా ఉండంటే నా ఒలివ నూనెతో దేవునికి మనుషులకు మేలు అవుతుంది, నేను ఫలించటం మానేసి మీ పైన రాజుగా ఉండి అటు ఇటు పోగటం నాకు ఇష్టం లేదు అందట ఒలివ చెట్టు. ద్రాక్ష వల్ల అడిగితే ద్రాక్ష వల్ల అలాగే ఉంది. ఫలిస్తున్న మొక్కలు అన్ని అధికారాన్ని కోరుకోలేదు. మేము ఫలించడం మా పని, దేవునికి మేలు అవ్వాలి, మనుషులకు మేలు అవ్వాలి, మాకు అధికారం వద్దన్నాయి. అంతలో ఎవడూ పిలవకుండానే ఏమండి తగుదునమ్మాను దూరి పరిగెత్తుకొచ్చేసింది అధికార కాంక్ష కలిగిన ఒక ముళ్ళ తుప్ప, ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టుతో ఎవడికి ప్రయోజనం? బట్టలారేసాం అనుకోండి, ముళ్ళ చెట్టు మీద తీసేటప్పుడు చినిగిపోతాయి. మీరు ఎంత జాగ్రత్తగానే తీయండి, ఎక్కడో ఒక చోట చిరుగుద్ది ఖచ్చితంగా. ఏ ప్రయోజనం లేదు, ఎవరికి మేలు లేదు ముళ్ళ తుప్పుతో. అది వచ్చి అంటది, నన్ను మీ మీద రాజుగా పెట్టుకోండి, అధికారిగా పెట్టుకోండి, లేని యెడల నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని దహించి వేస్తుంది అని వార్నింగ్ ఇచ్చిందంట ముళ్ళ చెట్టు.
అధికార కాంక్ష కలిగిన కోరహు అయినా ఎవరైనా సరే ఈ ముళ్ళతుప్ప లాంటి వాళ్ళే. దేవుడు పిలిస్తే మీరు వాడబడతారు. ఎవరు సహకరించకపోయినా వాడబడతారు. ఎవరు వద్దన్నా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు ఒంటరిగా విడిచిపెట్టబడ్డా కూడా మీరు వాడబడతారు. ఒకవేళ మీ ఇంట్లో నలుగురండి, మీకు ఒక అన్న, ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని సేవ కొరకు పిలిచాడు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుడు మీకు పాటలు రాసే తలాంతి ఇచ్చాడు. మంచి వాక్కు దేవుడు మీ నోట పెట్టాడు. మీరు వాడబడుతుంటే కుళ్ళుకొని మీ అన్న, అక్క, మీ తమ్ముడు అసూయపడి మీ ఇంట్లో ఉన్న మిగతా ముగ్గురు తోడబుట్టిన వాళ్ళు ముగ్గురు కట్టగట్టుకొని మిమ్మల్ని బాధపడదామని, కృంగదిద్దామని సైతాను చేత వాళ్ళు ప్రేరేపించబడి మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేశారు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఇంకా ఉజ్వలంగా వాడబడతారు, ఇంకా వైభవంగా వాడబడతారు. కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని పిలిచింది దేవుడు కనుక. అదే ఒకవేళ ఆయన పిలవలేదు అనుకోండి, ఎంత డబ్బు మీ దగ్గర ఉన్నా, ఎంతమంది సపోర్టర్స్ మీకున్నా ఆ పని నిలబడదు. చివరిగా వాక్యం ముగించే ముందు బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు రికార్డ్ చేయించిన ఒక యథార్థ సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను. అదేంటంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అపోస్తులను యూదా మత పెద్దలు పిలిపించి, కొట్టించి, బంధించి వార్నింగ్ ఇస్తారు. మీరు యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రకటించకూడదు అని. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా, ఎన్ని దెబ్బలు కొట్టినా వాళ్ళేం ఆపరు. ఇంక ఏం చేద్దాం, వీళ్ళని ఎలా భయపెట్టి ఆపుదామని వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉండగా పరిసయ్య తెగకు చెందిన గమలియేలు అనే ఒక రబ్బీ, అంటే ఒక బోధకుడు, ఒక దేవుని సేవకుడు. ఎవరైనా అపోస్తలుడైన పౌలు తాను మారక మునుపు సౌలులాగా ఉండి క్రైస్తవ సంఘాన్ని హింసించాడు కదా. ఈ అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ గమలియేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రం అంతటిని నేర్చుకున్నాడట. అంటే ధర్మశాస్త్రము పైన ఈ గమలియేలుకి ఎంత పట్టుందో చూడండి. ఎంత బాగా ఇతను ధ్యానించాడో, కాసి వడపోసాడో, తన నరాన కణాన ధర్మశాస్త్రాన్ని జీర్ణించుకున్న గొప్ప దైవజనుడు ఈ గమలియేలు. ఒక మాటలో చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారికి గురువు గారు అన్నమాట. పౌలు దగ్గర ఉన్న భక్తి అంతటికి కారణం ఈ గమలియేలే. పౌలు దగ్గర ఉన్న ధర్మశాస్త్ర జ్ఞానం అంతటికి కారణం ఈ గురువు గారైన గమలియేలు. ఈ గమలియేలు గారు ఆ సభలో లేచి నిలబడి ఒక మాట నేను చెప్తాను వినండి. ఈ అపోస్తలులు మనం బెదిరించినా, కొట్టినా, తిట్టినా కూడా ఆపట్లేదని మీరందరూ బాధపడుతున్నారు కదా. ఇక మీదట వాళ్ళు తిట్టకండి, కొట్టకండి, భయపెట్టకండి. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయండి. ఒకవేళ దేవుడు గనక వాళ్ళని పిలవకుండా, అభిషేకించి పంపకుండా వాళ్ళంతటా వాళ్ళే, అంటే మానవ మనస్సుతో, మానవ హృదయంతో, మానవ కోరికలతో కనుక వాళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నట్లయితే, ఏ పనులన్నీ? యేసుక్రీస్తు గురించి ప్రకటించడం, బాప్తిసాలు ఇవ్వడం, స్వస్థతలు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం మానవ యుక్తితో, మానవ శక్తితో కనుక చేస్తే అది ఎక్కువ కాలం కొనసాగదు. మనం ఎవరు ఆపకుండా అదే ఆగిపోతుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వలన మొదలు కానిది ఏదైనా ఆగిపోతుంది, దాన్ని ఎవరు ఆపకర్లా. ఒకవేళ గమలియేలు అంటాడు, కానీ ఒకవేళ అది దేవుని మూలంగా మొదలైందైతే గనక, దేవుడే దాన్ని నాటితే, దేవుడే దాన్ని పుట్టిస్తే, ఆ మనుషులను దేవుడే పిలిచి అభిషేకించి కనుక పంపిస్తే మీరు దాన్ని ఆపటం సాధ్యం కాదు. ఆపటం మీ తరం కాదురా బాబు అని చెప్పాడు. మీ కొరకు ఇప్పుడు నేను చదివి వినిపిస్తా, చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 33 నుంచి చదువుతున్నా, మనసు పెట్టి వినండి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా, ఈ సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడును అయిన గమలియేలును ఒక పరిసయ్యుడు. ఎవరంటే ఇతను సమస్త ప్రజల వలన ఘనత నొందాడు. ఇతనేమి అలాటప్ప మనిషి కాదు. ఏమండి, ఏదో నోటుకొచ్చిన చెప్పట్లా, పుక్కిటి పురాణం చెప్పట్లా. అందరి మనుషుల్లో ఘనత నొందాడు. ఎందుకు ఘనత నొందాడట? ధర్మశాస్త్రోపదేశకుడు అతను. గమలియేలు అతని పేరు. ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి అంటున్నాడు. ఎందుకంటే ఆ మనుషులను, అంటే అపోస్తలులను ఆ మత పెద్దలు చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. తిట్టినా ఆపట్లేదు, కొట్టినా ఆపట్లేదు, బంధించిన ఆపట్ల, బెదిరించిన ఆపట్ల,
కనుక ఇక వాళ్ళని లేపేద్దాం, చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు గమలీయేలు లేచి అడ్డుపడుతున్నాడు. చంపకండి, దేవుని శాపం వస్తుంది మీ మీదకి అని అంటున్నాడు. మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తూతా లేచి తాను ఒక గొప్పవాడునని చెప్పుకునేను. తూతా అనే ఒక వ్యక్తి తనకు తానే ఒక గొప్ప వ్యక్తిని చెప్పుకున్నాడట. ఇంతసేపు నేను చెప్పింది అదే. దేవుని పిలుపు లేకపోయినా, దేవుడు అభిషేకించి పంపకపోయినా, తమ గొప్పతనం కొరకు, తమ ఐడెంటిటీ కొరకు, దీన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అంటే నన్ను అందరూ గుర్తించట్లేదు, నన్ను కూడా అందరూ గుర్తిస్తే బాగుండు, నేను ఒక గొప్ప వ్యక్తిని అనుకుంటే బాగుండు, ఎవరు అనుకోకపోతే అనుకునేలా నేనే చేస్తా. ఎలా చేస్తావు? నేను బోధకుడు అవతారం ఎత్తుతా. ఇంకేం చేస్తావు? నాయకుడు అవతారం ఎత్తుతా. ఇంకేం చేస్తావు? ఒక చర్చ్ ప్లాంట్ చేస్తా. ఇంకేం చేస్తావు? బాప్తిసాలు ఇస్తా. ఈ పిచ్చి కోరిక సైతాను చాలా మందిలో పుట్టిస్తున్నాడు. ఎవరిని దేవుడు తన సేవ కొరకు పిలిస్తే వాళ్ళు మాత్రమే దేవుని సేవ చేయాలి, వాళ్ళు మాత్రమే దేవుని స్వార్థను ప్రకటించాలి. మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఆసక్తి కలిగిన వాళ్ళంటే ఆ దేవుడు పంపిన సేవ కొరకు సపోర్ట్ చేయాలి, మద్దతు తెలియచేయాలి. ఒకరోజు ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. కింద మైదానంలో యుద్ధం జరుగుతుండగా దైవజనుడైన మోషే, అలాగే అహరోను, ఇంకా హూరు, వీళ్ళ ముగ్గురు సమీపాన ఉన్న ఒక ఎత్తైన కొండ ఎక్కారు. ఎక్కినాక దైవజనుడైన మోషే తన 2 చేతులు పైకెత్తి దేవునికి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి నుంచున్నాడట. మోషే భక్తుడు తన చేతులు పైకెత్తినంతసేపు కింద మైదానంలో జరుగుతున్న యుద్ధములో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, శత్రువులు ఓడిపోతున్నారు. అంటే అమాలేకీయులు ఓడిపోతున్నారు. కానీ మోషే ఎంతటి పిలుపు అభిషేకమైన దైవజనుడైనా అతను రక్త మాంసాలు కలిగిన మామూలు మనిషే కదండి. ఎక్కువసేపు చేతులు ఎత్తి ఉంచలేక తన చేతులు నొప్పిలేసి కిందకు దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు, దేవుని ప్రజలు ఓడిపోతున్నారు, శత్రువులు గెలుస్తున్నారు. కాబట్టి అప్పుడు అహరోను, హూరు ఏం చేశారంటే మోషేతో చెప్పారట, మోషే నీ చేతులు దించబాకు, నువ్వు దించితే గనక దేవుని ప్రజలు ఓడిపోతున్నారు, శత్రువులు గెలుస్తున్నారు, నువ్వు చేతులు పైకెత్తి అలాగే ఉంచు, అప్పుడు మనం గెలుస్తామని. అంటే మరి ఎంతసేపు ఎత్తగలడు చెప్పండి. కాబట్టి అహరోను, హూరు వీళ్ళిద్దరూ ఒక రాయి తీసుకొచ్చి చైర్ లాగా వేశారట కూర్చోవడానికి మోషేకి, కాళ్ళు నొప్పి లేకుండా. మోషే భక్తుడు కూర్చున్నాడు. ఇప్పుడు మోషే భక్తుడు చేతులు నొప్పి లేకుండా చెరో వైపున అహరోను ఒకవైపు, హూరు అనే వ్యక్తి ఒకవైపు మోషే చేతులకు కాపు కాశారట. అంటే చేతుల మీద బరువు పడకుండా, భుజాలపైన ఈ షోల్డర్ జాయింట్స్ పైన లోడ్ పడకుండా ఆ బరువును వాళ్ళు సపోర్ట్గా పట్టుకొని సహాయం చేశారంట. కాబట్టి ఆ రోజు అహరోను మరియు హూరు దైవజనుడైన మోషేకి చేసిన సపోర్ట్ని బట్టి, ఇచ్చిన సహకారాన్ని బట్టి, మోషే అలా చేతులు పైకెత్తి పెడితే ఆ నొప్పి లేకుండా, మోషేకి ఇబ్బంది కాకుండా వాళ్ళు అలా పట్టుకున్నారుగా చేతుల్ని. కాబట్టి మోషే సూర్యుడు అస్తమించేంత వరకు, ఇశ్రాయేలీయులు యుద్ధం గెలిచేంత వరకు తన చేతులు దించలేదట. కాబట్టి ఇశ్రాయేలీయులు గెలిచారు, అమాలేకీయులు ఆ రోజు ఓడిపోయారు. ఇక్కడ గమనించండి, మోషే చేతులు నొప్పులేసి దించినప్పుడు అహరోను, హూరులు 2 చేతులు పైకెత్తారనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉందా? వాళ్ళకి చేతులు ఉన్నాయి, వాళ్ళు భక్తులే. అహరోను కూడా దేవుడు తన సేవ కొరకు పిలిచాడు. కానీ మోషే వీళ్ళందరిపైన నాయకుడు. అర్థమవుతుందా? దేవుడే అంటాడు, మీలో ఎవరితో అయినా నేను మాట్లాడితే కళ ద్వారా, దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా మాట్లాడతా, కానీ నా సేవకుడైన మోషేతో అలా మాట్లాడను. మోషేతో నేను ముఖాముఖి మాట్లాడతా అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైగా నా సేవకుడైన మోషేతో వ్యాజ్యమాడడానికి ఎన్ని గట్స్రా మీకు అంటాడు దేవుడు. ప్రభా, మోషేని పట్టుకొని నా సేవకుడు అంటున్నావు, మరి మమ్మల్ని కూడా నువ్వు పిలిచావు కదా సేవకు అంటే, మిమ్మల్ని పిలిచింది మోషేకి సాయం చేయమని, మోషేకు సహకరించమని, అంతే తప్ప మోషే స్థానాన్ని ఆశిస్తే గనక, మోషే స్థానాన్ని ఆక్రమిస్తే గనక, లేదా మోషేలాగా మీరు ఒక డూప్ లాగా మీరు గనక ఒకవేళ నటిస్తే, ఒక దైవజనుడికి డూప్ ఎప్పటికీ మనం తయారు చేయలేమండి. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ బైబిల్ కాలేజెస్లో దేవుని సేవకులు తయారు చేస్తున్నారు, సంఘాలు ప్లాన్ చేస్తున్నారు, పాస్టర్లుగా పెడుతున్నారు. ఏమవుతుందంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి దేవుడు ఎవరినైతే పిలిచాడో ఆ దైవజనుడు మాత్రమే చేతులు పైకెత్తాలి. ఆ దైవజనుడు చేతులెత్తితేనే దేవుని ప్రజలు గెలుస్తారు, అపవాది ఓడిపోతాడు. నాకు చేతులు ఉన్నాయి,
నేను భక్తుడే, నేను ప్రార్థన చేస్తున్నా, నన్ను దేవుడు పిలిచాడని చెప్పి అహరోను హూరు లేదా ఎంతమంది చేతులు పైకెత్తినా, యెహోషువ చేతులు పైకెత్తినా ఆ రోజు ఈ అద్భుతం జరిగేది కాదు. దేవుని ప్రజలు గెలిచేవాళ్ళు కాదు, శత్రువులు ఓడిపోయేవాళ్ళు కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని కాలాలలో అన్ని తరాలలో మోషేలాగా, ఏలియాలాగా, ఒక ఇర్మియాలాగా దేవుడు తన సేవ కొరకు అపోస్తలుడైన పౌలులాగా, పేతురులాగా కొంతమందిని పేరు పెట్టి పిలిచి, తన సేవ కొరకు పిలిచి అభిషేకించి పంపిస్తున్నాడు. అట్లాంటి దైవజనుల జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళ సమర్పణ సపరేట్గా ఉంటుంది. వాళ్ళ బ్రతుకు, వాళ్ళ మాట, వాళ్ళ క్రియలు సపరేట్గా ఉంటాయి. మీకు అర్థమైపోతుంది. మీకు ఎంత భక్తి ఉన్నా, దేవుని సేవలో సహాయపడాలనే మంచి కోరిక మీకున్నా, మీరు దేవుని సేవకుడు అవతారం ఎత్తితే వేరే వాళ్ళు నాశనం అవడం తర్వాత సంగతి. దానికి కూడా దేవునికి లెక్క చెప్పాలి. ముందు మీరు దెబ్బతింటారు. ఖచ్చితంగా మీరు దెబ్బతింటారు. మీ ఇల్లు దెబ్బతింటుంది. మీ ఇంటి పునాదులను దేవుడు ఊపేస్తాడు మొత్తం. అర్థమవుతుందా? దేవుని నామానికి అవమానకరమైన పరిస్థితులు మీ లైఫ్లో వస్తాయి, మీ కుటుంబంలో వస్తాయి. మీరు దాన్ని ఆపలేరు. మీరు డబ్బుతో ఆ అవమానాన్ని ఆపలేరు, ఆ దరిద్రాన్ని మీరు ఆపలేరు. అర్థమవుతుందా? ఏం చేసిన అవమానం, అనారోగ్యాలు, ప్రమాదాలు ఇవేవి మీ తరం కాదు. ఇంకా అవసరం అంటారా? ఈ పాపులారిటీ పిచ్చితో, ఐడెంటిటీ క్రైసిస్తో నేను అందరికీ తెలియాలి, అందరికీ నేను పరిచయం కావాలి, నా ముఖం అందరికీ తెలియాలి, మీ ముఖం అందరికీ తెలిస్తే, నా ముఖం అందరికీ తెలిస్తే ఎవరికి ఉపయోగం చెప్పండి? దేవుని గురించి కదా తెలియజేయాల్సింది. దేవుని గురించి తెలియజేయడానికి నాలాంటి సేవకులను దేవుడు ఆల్రెడీ పిలిచాడు కదా. నాలాంటి సేవకులను గుర్తించి సహకరించకుండా నాకంటూ విడిగా ఐడెంటిటీ కావాలి, నాకంటూ విడిగా పాపులారిటీ కావాలంటే, ఒక దైవజనుడికి దేవుని సేవలో దేవుడిచ్చే గుర్తింపు, దేవుడిచ్చే పాపులారిటీ, పబ్లిసిటీ, దేవుని పిలుపు లేని వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అది రాదు. మీరు చూడండి, అన్న, కయప మొదలైన వాళ్ళందరూ యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా, చతుర్థాధిపతి అనే హేరోదు ఒక పోస్టులో రాజులాగా ఉంటే, గవర్నర్లా ఉంటే, ఆ కాలములో అడవిలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అని రాస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యాజకులకి, ప్రధాన యాజకులకి, గవర్నర్లకి, అధికారులందరికీ ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి, ప్యాలెస్లో ఉంటున్నారు, చాలా డబ్బు ఉంది. పైగా ఈ హేరోదు అనేవాడికి వాక్యం చెప్పాలనే పిచ్చి కోరిక ఒకటి ఉంది. వాక్యం చెప్పాలనే ఒక పిచ్చి కోరిక. ఏమైందో తెలుసా అండి? వీళ్ళకి డబ్బు ఉండి, అధికారం ఉండి, వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది వాక్యం చెప్పాలని. కానీ దేవుడు వీళ్ళందరినీ కాదని, వీళ్ళందరినీ పక్కనే పెట్టి ఎక్కడో అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్కు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్కు ఎవరి దగ్గరకు వస్తుందో అతడే దైవజనుడు. డబ్బున్న ప్రతివాడు దైవజనుడు కాదు. డబ్బు ఉంది, దాన్ని ఖర్చు పెట్టి పబ్లిసిటీ తెచ్చుకుంటారు, పాపులారిటీ తెచ్చుకుంటారు. కానీ దాంతోపాటు దేవుని శాపాన్ని కూడా తెచ్చుకుంటారు, దేవునికి అవమానం కూడా తెస్తారు. మీరు ఈ పిచ్చి వేషాల వలన, దేవుని సేవ అనే ఈ పిచ్చి వేషాల వలన, దేవుని సేవ పేరుతో మీరు చేసే పిచ్చి కథల వలన ఎంతమంది జీవితాలను మీరు నాశనం చేస్తారో మీకు తెలుసా? మీ బోధల చేత, మీ సలహాల చేత. ఇది చాలామందికి బాధ కలిగిస్తుంది, నా మీద కోపాన్ని పుట్టిస్తుందని కూడా నాకు తెలుసు. దేవుని సేవ చేసేయాలి, పబ్లిసిటీ తెచ్చేసుకోవాలి, పాపులారిటీ తెచ్చేసుకోవాలి, ఐడెంటిటీ తెచ్చేసుకోవాలి, నేను అందరికీ తెలుసుకోవాలనే పిచ్చి కోరికతో పిలుపు లేకపోయినా, అభిషేకం లేకపోయినా సేవ చేయాలనుకునే వాళ్ళందరూ ఈ వాక్యం వింటే కనుక నన్ను ఉరుమురిమి చూస్తారు, పళ్ళు పటపట కొరుకుతారు, ఉన్న ఫలంగా నేను నాశనం అయిపోవాలని కోరుకుంటారు. కుదిరితే స్టీవెన్ బ్రదర్కి మా వలన అందే మేలు ఏది అందకుండా ఆపేద్దాం, ఆయన్ని నడివీధిలో నిలిచోబెట్టేద్దాం, అడుగు తినే స్థితిలో కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ చేసేద్దామని, అరే అలా చేయలేకపోతున్నామని బాధపడతారు. కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ పిచ్చి కోరికలు నెరవేరవు. ఎందుకంటే గత 29 సంవత్సరాలలో ఎంతోమంది ఇలాంటి పిచ్చి కోరికలు, వాళ్ళకి నచ్చినట్టు నేను చెప్పట్లేదని, వాళ్ళకి ఇష్టడిగా వాళ్ళ దగ్గర జీతగాళ్ళ నేను ఉండట్లేదని, నన్ను కూల్చేద్దామని, నన్ను నాశనం చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ తరం కాలేదు, వాళ్ళ అమ్మ తరం కాలేదు, వాళ్ళ పిల్లల తరం కూడా కాలేదు. అర్థమవుతుందా? 3-4 తరాలు కలిసికట్టుగా ద్వేషించారు, దూషించారు, అవమానించారు, నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. ఒక ఆయన అయితే సొంతోడే ఎక్కడికి వెళ్తే అక్కడికి అదే పనిగా నా గురించి చీప్గా, నెగిటివ్గా, అన్ని అబద్ధాలు, ఏది నిజం కాదు చెబుతూ పోయాడు. బంధువుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర, నాకు ఆయనకున్న పరిచయం ఉన్న సేవకుల దగ్గర, విశ్వాసుల దగ్గర, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరి దగ్గర చెప్తూ వచ్చాడట.
అడుగుతారు కదండి, సొంత వాళ్ళని అడుగుతారు కదా అందరూ, ఎలా ఉన్నాడండి స్టీవెన్ బ్రదర్ బాగున్నారా అని. అడగగానే చాలామంది చెప్పాడంట, ఏం బాగున్నాడండి, అడుగు తినే స్థితిలో ఉన్నాడు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, ఒక పూట భోజనానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పాడట. చెప్పేశాడు. సరే, ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళని కలవకుండా ఉంటారా, మా ఇంటికి రాకుండా ఉంటారా, మా చర్చికి రాకుండా ఉంటారా? దేవుడు ఎంత నన్ను ఆశీర్వదించాడో, ఎంత వైభవంగా నన్ను నా కుటుంబాన్ని పరిచరించాడో, వాళ్ళ కళతో వాళ్ళు చూడకుండా ఉంటారా? అప్పుడు ఈ నా గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేసిన ఈ సొంత వ్యక్తి గౌరవం పోదా, వీడొక అబద్ధికుడు, వీడొక పెద్ద దొంగ అని అందరూ అనుకోరా చెప్పండి. సో అలాగే ఎవరొకటి నెగిటివ్గా చెప్పుకుంటూ వచ్చాడో, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు నన్ను కలవటం, నన్ను చూసి ఆశ్చర్యపడి, బ్రదర్ మీరు ఇంత గ్రాండ్గా బ్రతుకుతున్నారు, వేరొక పేరు పెట్టలేము. ఎందుకని ఆ వ్యక్తి, మీ సొంత వ్యక్తి ఎందుకు ఎలా చెప్తున్నాడు అందరికీ? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని కొంతమంది చెప్పాడట, అడుగు తింటున్నారు కొంతమంది చెప్పాడట. ఒకసారి ఒక డాక్టర్ గారిని తాగేసి వచ్చి మా ఇంటి ముందు కక్కి అమర్యాదగా దుర్భాషలు ఆడాడు నా భార్యని, నన్ను. వాడికి మంచిగా ఎప్పటి నుంచో చెప్తున్నాం మా ఇంటి ముందు తాగద్దని, ఫ్రెండ్స్ తెచ్చుకుని తాగుతున్నాడు, ఓపిక అయిపోయింది. తాగేసి వచ్చి ఇలా ఏళ్ళు చూపించుకుంటూ నోటుకొచ్చిన బూతులు తిట్టాడు. వాడు మందు దిగినాక చెప్పాను, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. తిరగబడుతున్నాడు, నా ఇష్టం అని చెప్పి, రోజు ఎలాగ చేస్తా అన్నాడు. ఇక మాటలు హద్దు దాటి దుర్భాషలు ఆడుతుంటే నాకు కోపం పెరిగింది. కుక్కను కొట్టినట్టు కొట్టాను పట్టుకొని, చిత్తకు కొట్టా పట్టుకొని. తర్వాత వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టా, జైల్లో పెట్టించారు వాడిని. పోలీసులు ఎందుకు జైల్లో పెట్టారు? నా వైపు న్యాయం ఉంది కాబట్టి, నన్ను కాదు ఆ డాక్టర్ని పెట్టారు. దీని గురించి మళ్ళీ నా సొంత వ్యక్తి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసు అందరికీ? ఎలా ఉన్నారండి స్టీవెన్ బ్రదర్ అని అడుగుతారు కదా, అడిగినప్పుడు మొన్న ఏదో పెంట పని చేస్తే జైల్లో పెట్టారని చెప్తున్నాడంట. వీడు మనిషా, గొడ్డ, కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? సరే, నా లైఫ్లో దేవుడు రానిచ్చిన ఒక కయ్యను అనుకున్నాను. కయ్యలో ఉన్న కోపము, ద్వేషము, పగ, అసూయ. ఎందుకుంది కయ్యంలో ద్వేషం హేబెల్ మీద అంటే, దానికి మీకు తెలుసు కదా ఆన్సరు. సౌలుకి ఎందుకు దావీదు ముందంటే ఏడుపు అంతే. నేను చేయలేనిది వాడు చేస్తున్నాడు, వాడు చేస్తుంది నేను ఎప్పటికీ చేయలేను, వాడు సాధిస్తుంది నా బ్రతుకులో కళలో కూడా నేను సాధించలేను, కనీసం కళలో ఒకరోజు కూడా స్టీవెన్ శాస్త్రిలా నేను బతకలేను అనే బాధలో నుంచి ఈ కుళ్ళు, ఈ ద్వేషం. స్టీవెన్ శాస్త్రిలా నేను కీబోర్డ్ ప్లే చేయలేను, అతనిలాగా నేను పాటలు రాయలేను, అతనిలాగా నమ్మకంగా దేవుని సేవ చేయలేను, అతనిలాగా తన భార్యతో పాటు భార్యను కూడా జాబ్ చేయించకుండా ఫుల్ టైం ఇండస్ట్రీలో నేను నా భార్య కొనసాగలేము. నేనేమో భార్య జీతం మీద ఆధారపడి బతుకుతున్నా, ఆ భార్య జీతం లేకపోతే నాది అడుగు తినే బతుకు, నాది కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. తన లైఫ్లో జరుగుతున్న అనర్థాలన్నీ నాకు అప్లై చేసి చెప్తూ వచ్చాడు. అని ఏం జరిగింది? నిందలు కదా అవన్నీ కూడా. వీటన్నిటిని దేవుడు తీసేసి నేనేంటి అనేది అందరికీ వెల్లడిపరుచుకున్నాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు తన సేవ కొరకు ఎవరైనా పిలిస్తే ఆయన నిలబెట్టుకుంటాడు, ఆయన వాడుకుంటాడు. దేవుని సేవకుల మీద ద్వేషం పెంచుకొని పళ్ళు పటపట కొరికేసి నన్ను సేవ చేయొద్దా అంటారా, నన్ను వాక్యం చెప్పొద్దా అంటారా అని కోరహులాగా కోపం పెంచుకుంటే నాకు పోయేది ఏమీ లేదు. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, నాకు పోయేది ఏమీ ఉండదు. ఒక దైవజనుడిని ద్వేషిస్తే అది మీకే ఇంకాస్త శాపం వస్తుంది. నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుతుందని రాస్తుంది. నీతిమంతుల్ని ద్వేషించాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? ఒక్క సాతానుకు తప్ప. సో దేవుడు అభిషేకించిన ఒక దైవజనుడి ద్వారా దేవుడు పలికిస్తున్న మాటని వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినండి, గ్రహించండి. దేవుని పిలుపు లేకపోతే మీరు దేవుని సేవకుడు అవతారం ఎత్తకండి. మీరు నాశనం అవుతారు, మీ కుటుంబం నాశనం చేసుకుంటారు, మీ పిల్లలు నాశనం చేసుకుంటారు, అవమానాల పాలవుతారు, పుట్టగతులు లేకుండా అయిపోతుంది. మీరు చేద్దామనుకున్న డబ్బు ఎంత నీళ్ళలా కుమ్మరించినా దేవుడు సేవ చేయకుండా ఆపుతుంటాడు మిమ్మల్ని. అది జరగకుండా దేవుడు తొక్కుతుంటాడు మిమ్మల్ని. ఆయన శత్రువుగా మారితే ఇక మీకు మీ డబ్బు పనికిరాదు, మనుషుల సాయం పనికిరాదు. అదే దేవుడు తన సేవ కొరకు పిలిస్తే గమలీయేలు ఏమంటాడు చూశారు కదా. మళ్ళీ చదువుతున్నా వినండి. ఈ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. చూసారా? ప్రైజ్ ది లార్డ్ అందామా? దూత అనే వ్యక్తి, దూత అన్నట్టు వినబడుతుంది కానీ దూత కాదు, తూత. ఈ తూత అనేవాడు వినడానికి ఏమో దూత అన్నట్టుంది కానీ వీడు చేసే అన్ని పనికిమాల పనులు, పెంట పనులన్నీ. తానొక గొప్ప వ్యక్తిని అని అందరూ అనుకోవాలని చెప్పి 100 మంది మనుషులను వెంట తిప్పుకున్నాడంట. 100 మంది మనుషులు ఉట్టిగా తిరుగుతారా? వాళ్ళకి తిండి పెట్టాలి, బట్టలు కొనివ్వాలి, డబ్బులు ఇవ్వాలి కదండి.
రాజకీయ నాయకుల వెంట మనుషులు ఉత్తికి తిరుగుతున్నారా? మందు బోధించాలి, వాళ్ళ ట్రావెలింగ్కి డబ్బులు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి కదా. డబ్బులు ఇవ్వకుండా 100 మంది ఉట్టిగా తిరగరు. నా వెనక 100 మంది ఎందుకు తిరగరు? అందరికీ నేను డబ్బులు ఇవ్వను కాబట్టి. కొంతమంది ఎప్పుడు నాకు సపోర్టర్స్ ఎందుకు ఉంటారని అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు, భక్తితో సహకారులు. అహరోనికి హూరికి మోషే డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళు రాలా, వాళ్ళు భక్తితో వచ్చారు. అహరోను లాంటి హూరు లాంటి ఒక నాగరాజ్ బ్రదర్ని, ఒక శ్రీకాకుళం శివహరినాథ్ని, చాలామంది పేర్లు నేను చెప్పట్లేదు, అది పెద్ద లిస్ట్ అయిపోతుంది, చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. చెప్పలేదని అందరూ బాధపడకండి. మొన్న చావు బ్రతుకుల్లో ఉండి హార్ట్కి బైపాస్ సర్జరీ అయ్యి మనిషి బ్రతుకుతాడో చేస్తాడో తిరిగి వస్తాడో రాడో అని భయంతో మేము బాధపడుతున్న స్టేజ్లో ఐసీయూలో ఎలా ఉన్నాడో నాగరాజ్ బ్రదర్ ఒకసారి చూపిస్తే బాగుండు కదా అని ఆయన చూడడానికి మేము కంగారు పడుతుంటే కన్నీటితో, ఆ టైంలో ఆయనే చేస్తాడు తెలుసా, లోపల అక్కడున్న నర్సులకి డాక్టర్లకి సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎవరు చెప్పారు నాకు? మళ్ళీ ఆయన చెప్పలా, అక్కడున్న నర్సులు. వీడియో కాల్ ఆయన నాతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఫోన్ తీసుకొని, పాస్టర్ గారు వందనాలండి, ఎంత మంచిగా సిద్ధపరిచారండి ఈయన్ని, ఆయన మాటలు వింటుంటే, ఆయన భక్తి చూస్తుంటే దేవుడు 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 నమ్ముకోండి అమ్మా, ప్రార్థన చేసుకోండి అమ్మా, గొప్ప దేవుడమ్మా అని మాకు దేవుణ్ణి ఆయన ఎంత తీవ్రంగా అందిస్తున్నారంటే మాకు మీ మీద గౌరవం పెరిగింది. మీరు చెప్పబట్టే కదా ఆయన తయారయ్యారు. మా పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు చూడండి, ఆయన రాసిన పాటలు, ఆయన పాడిన పాటలు అని చెప్పి నా పాటలు అన్నీ చూపించాడంట. నా దగ్గర వాక్యం విని బాప్తిసం పొంది మేలు పొందిన మీలో ఎంతమంది పనిచేస్తున్నారు చెప్పండి? మీకు ఫోటోలు పెడతా చూడండి, ఖచ్చితంగా చూడండి, మళ్ళీ పెడతా ఈ వీడియోలో. నాగరాజ్ బ్రదర్ ఐసీయూలో ఉండగా ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసి నాకు పంపిన ఫోటోలు ఉంటాయి కదా, తర్వాత రికవర్ అయ్యాక ప్రార్థన చేస్తున్న ఫోటోలు నేను పెడతా. ఆ స్టేజ్లో కూడా ఆయన స్వార్థ చెప్పి, సాక్ష్యం చెప్పి, యూట్యూబ్లో ఉన్న నా వీడియోలు, నా పాటల వీడియోలు, నా వాక్యం వీడియోలు షేర్ చేస్తున్నప్పుడు మీకెందుకు చేత కాదంటే మీలో దుర్బుద్ధి ఉంది, మీరు దొంగ బుద్ధి కలిగిన వాళ్ళు. దేవుడు అంటే ప్రేమ మీకు లేదు, పరిచర్య అంటే ప్రేమ మీకు లేదు. పరిచర్యని వన్ వే ట్రాఫిక్ లాగా పిండుకుంటున్నారు, చుర్రుకుంటున్నారు. పాస్టర్ గారి ప్రార్థన కావాలి, వాక్యం కావాలి. ఇంత మంచి పాస్టర్ దొరికినందుకు మళ్ళీ నన్ను పొగుడుతుంటారు, అన్నయ్య మీలాంటి సేవకులు లేరని. ఇలాంటి వాళ్ళందరూ సిగ్గుపడాలి, ఇలాంటి వాళ్ళందరూ మీరు సిగ్గుపడాలి. మీ ముఖం మీద ఎవరు ఊయనక్కర్లా, కాస్త తలపైకెత్తి ఊయండి, అది మళ్ళీ మీ ముఖం మీద పడుతుంది. మీ ముఖం మీద మీరే ఊసుకోండి. కనీసం సిగ్గు శరం ఉండాలి కదండి. ఈ పరిచర్యకు చెందిన వాళ్ళవి ఉండి మీరు వాక్యం వింటూ నెల మళ్ళీ దశంభాగం కూడా నాకు ఇస్తూ, సేవలో నాకు సహకరిస్తూ, ఎవరికి పరిచర్యను, వాక్యాన్ని, పాటలను, వీడియోలు కనీసం షేర్ చేయట్లేదంటే మిమ్మల్ని ఏమనాలి? దేవుడు ఇదంతా చూడడా? ఇది చాలదా దేవుడు మిమ్మల్ని తొక్కడానికి? మళ్ళీ సిగ్గులేని మొఖాలతో నా దగ్గరకు వచ్చి, అన్నయ్య మాకెందుకో నెమ్మది లేదు, మాకు ఎందుకో దేవుడు చల్లని చూపు చూడట్లేదంటే, చల్లని చూపు కాదు, ఎర్రని చూపు చూస్తాడు దేవుడు. ఎంత తప్పు ఇది, ఎంత తప్పు కదా. కనీసం దేవుని గురించి చెప్పడం నాకు రాదు అనుకుంటే ఈ వీడియోలు షేర్ చేయొచ్చు కదండి. 4th క్లాసు 5th క్లాసు చదువుకున్న నాగరాజ్ బ్రదర్, లారీ తోలుకునే వ్యక్తి, ఆయనకున్న ఒకే ఒక్క పెట్టుబడి ఏంటంటే దేవుడు అంటే బగ మండుతున్న ప్రేమ, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు దావీదు. అది గుర్తొచ్చింది నాకు ఐసీయూలో ఆయన చూడగానే. కాబట్టి ఈ ఆసక్తి అందరి దగ్గర ఉండి ఎంత బాగుంటుందండి. చెప్తుంటే నా కళ్ళు మళ్ళీ చెమ్మగిలుస్తుంది, కంట్లో నీళ్ళు వస్తున్నాయి. అక్కడున్న డ్యూటీ నర్సులు చెప్తున్నారు, అందరికీ ప్రభువుని అందిస్తున్నాడు, పాటలు వింటున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు, మీ గురించి చెప్తున్నాడు. నా గురించి ఎందుకు చెప్పాలంటే బహు అరుదుగా ఉంటారు నాలాంటి సేవకుడు. నా గురించి నేను చెప్పుకునే డబ్బా అవదా అంటే, డబ్బా అనుకునే వాళ్ళు అనుకోండి, పర్వాలే. ఆ గుర్తుపట్టే తలకాయ తెలివి మీకు లేకపోతే అది మీ కర్మ. అని అబద్ధం నిజమవుతూ నిజం అబద్ధం అవుతుంది కదా. ఒక దైవజనుడు కాకుండా పోడు కదా, ఎవరు గుర్తించినంత మాత్రాన, ఎవడు ఒప్పుకోనంత మాత్రాన. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, గమలీయేలు అంటాడు, దూత అనే ఒకడు కొన్ని నెలల క్రితమో కొన్ని రోజుల క్రితమో ఒకడు వచ్చి 100 మందిని తన వెంట తిప్పుకున్నాడు, తాను ఒక గొప్ప వ్యక్తిని అనిపించుకోవడానికి. అయితే ఏమైందట చూడండి, గమలీయేలు అనే గొప్ప దైవజనుడు పలుకుతున్న మాటలు ఇవి. వాడు చంపబడును, వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. ఎవరు చెదరగొట్టారు, ఎవరు వ్యర్థపరిచారు, వాడిని ఎవరు చంపారు?
ఎలా చచ్చిపోయాడు వాడు? ఎవరు చంపితేరేంటి, ఎలా చేస్తారేంటి? వాడు చచ్చిపోయాడు. వాడిని వెంబడిస్తున్న వాళ్ళందరూ చెదరిపోయారట. దేవుడు చెదరగొట్టాడు. దేవుడే వాడిని చంపాడు. కొందరిని దేవుడు ఒక రకంగా చంపితే కొంతమందిని దేవుడు మరొక రకంగా చంపుతున్నాడు. కొంతమందికి చావు రాకుండా కూడా దేవుడు చంపుతున్నాడు. తెలుసా ఆ విషయం మీకు? బతికే ఉంటారు కానీ బతకబుద్ధి కాదు. చచ్చిపోతే బాగుండు కదా అనిపిస్తుంది కానీ చావు రాదు. కొన్ని హ్యాపీగా బతుకుదాం అంటే సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు, కాపుదల ఉండదు. బంగారం పట్టుకుంటూ కూడా అది ఖాళీ బూడిదైపోతుంది. తెలుసా అండి? చాలా తెలివి అంతా పెట్టుబడిగా పెడితే అదంతా మట్టిపాలైపోతుంది. ఏంటి సంగతి అంటే ఈ దూతగడుకున్న దుర్బుద్ధి ఉందేమో ఒకవేళ కదా. దేవుడు కొందరిని చంపుతున్నాడు, కొంతమందిని ఏమో దేవుడు బ్రతికి ఉంచే ప్రతిరోజు చస్తూ బతికేలా చేస్తున్నాడు. తప్పు. ఐడెంటిటీ క్రైసిస్తో నేను ఒకడు ఉన్నానని అందరూ గుర్తుపట్టాలి, నేను ఒక సేవకుడిలాగా అవతారం ఎత్తాలని కోరహులో కోరుకున్న వాళ్ళందరినీ దేవుడు చెదరగొట్టాడు. దేవుడు చంపాడు, కోరహునైనా దూతనైనా. వాళ్ళు వ్యర్థులైరి. చూసారా? 37వ వచనం చూడండి. వానికి తరువాత అంటే అతని తర్వాత, అతను చచ్చిపోయిన తర్వాత వీళ్ళు చెదరిపోయాక వాళ్ళు వ్యర్థులైపోయాక అని అర్థం. జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి, ఇంతక తోతా వచ్చాడు, ఇప్పుడు యోధా అని ఒకడు వచ్చాడంట. వచ్చి ఏం చేశాడు యోధా? ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయి. చూసారండి? దోతా నశించాడు, ఇప్పుడు యోధా కూడా నశించిపోయాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలనిపిస్తుంది నాకైతే. గమలీయేలు ఏమంటున్నాడు తెలుసా? ఈ మనుషుల జోలికి పోకండి. దేవుడు గనక ఒకవేళ వాళ్ళని పిలిచి పంపకపోతే, దేవుని మూలంగా ఈ కార్యము మొదలు కాకపోతే మనం వాళ్ళని చంపక్కర్లా, దేవుడే చంపేస్తాడు. మనం వాళ్ళని చెదరగొట్టక్కర్లా, దేవుడే చెదరగొట్టేస్తాడు. మనం వాళ్ళని వ్యర్థపరచనక్కర్లా, దేవుడే వ్యర్థపరిచేస్తాడు. మన వాళ్ళని నాశనం చేయనక్కర్లా, దేవుడే నాశనానికి అప్పచెప్తాడు. ఎందుకని? దేవుడు వాళ్ళని పిలవకపోతే, దేవుడు వాళ్ళని పంపకపోతే, ఈ కార్యం దేవుడు వాళ్ళని స్టార్ట్ అవ్వకపోతే దేవుడే నాశనం చేస్తాడు, దేవుడు ఆపేస్తాడంట. కానీ ఒకవేళ ఈ పని ఒకవేళ దేవుని మూలంగా మొదలైంది అయితే గనక చూడండి ఏమంటున్నాడు. మళ్ళీ ఆఖరి వచనం చదువుతున్నా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన. నా వెనక అందరూ చెప్పండి ఒకసారి, నా వెనక రిపీట్ చేయండి మీరు కూడా. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. రిపీట్ చేస్తున్నారు కదా, ఇది కూడా రిపీట్ చేయండి. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. దేవుడు ప్రారంభించిన తన సేవను, తన పనిని నేను సపోర్ట్ చేయను, ఇంకా నేను సహకరించును. ఈ మంత్ నుంచి స్టీవెన్ బ్రదర్కి దశమభాగం ఇవ్వను. అప్పుడు బ్రదర్ ఇబ్బంది పడతాడు, సేవ ఆగిపోతుంది అని మీరు అనుకుంటే మీ తరం కాదు అది. ఒకవేళ స్టీవెన్ బ్రదర్ని దేవుడే కనుక పిలిచి అభిషేకించి పంపిస్తే మీ తరం కాదు, మీ అమ్మ తరం కాదు, అత్త తరం కాదు, మొగుడు తరం కాదు, బామ్మరి తరం కాదు, ఆడపడుచు తరం కాదు, చెల్లి తరం కాదు, ఎవ్వరి తరం కాదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కట్టగట్టుకొని ఏక మనస్సుతో ఒక దైవజనుడిని, ఆ దైవజనుడు ద్వారా మొదలైన దేవుని పనిని ఆపాలనుకుంటే మీ సిగ్గుపోతుంది, మీకే అవమానం కలుగుతుంది. కనుక నన్ను బెదిరించడం మానేయండి, నన్ను ఆపాలనుకోవటం ఆపేయండి. చేతనైతే ఇంకెక్కువ సహకరించండి, ఇంకెక్కువ ప్రేమించండి స్టీవెన్ బ్రదర్ని, ఇంకెక్కువ సహకరించండి. మీరు బాగుపడతారు, దీవించబడతారు. నాకు తెలియకుండా నా వెనక దూతలాగా మీరు గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి పెంట పనులు చేయకండి, దొంగ పనులు చేయకండి. మీకు ఎందుకండి వాక్యం చెప్పాల్సిన, వాక్యం చెప్పేసి ఒక బోధకుడు అవతారం ఎత్తాల్సిన కర్మ మీకేం పట్టింది? ఇది అందరికీ చెప్పట్లా. దేవుని పిలుపు లేకుండా, దేవుని సేవ లేకుండా తన ఐడెంటిటీ కొరకు, తన గుర్తింపు కొరకు పరిగెడుతున్న
పిచ్చి కుక్కల్లా పరిగెడుతున్నట్టే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా వీధి కుక్కల్లాగా పెళ్ళాం పిల్లల్ని గాలి కొదిలేసి, కొంతమంది స్త్రీలు కూడా మొగుడిని పిల్లల్ని గాలి కొదిలేసి ఇంటి బాధ్యతలు సక్రమంగా చేత కాదు జరిగించటం, ఊర్లో వాళ్ళకి ప్రకటించడానికి బయలుదేరిపోతారు. ఇవన్నీ మరి నాకు తెలియదు అనుకుంటాను. నాకు తెలుస్తూ ఉంటాయి. ఎలాగో తెలుసా? దేవుడు వాళ్ళని వ్యర్థపరుస్తూ ఉంటాడు, దేవుడు వాళ్ళని చెదరగొడుతూ ఉంటాడు, దేవుడు వాళ్ళని పేదరికానికి అప్పచెప్పుతూ ఉంటాడు, దేవుడు వాళ్ళని జబ్బుల చేత అనారోగ్యాల చేత మొత్తుతూ ఉంటాడు. ఊర్లో ఎవరికి లేనని జబ్బులు, ఎవరికి లేని బాధలు, ఎవరికి లేని అప్పులు, అడ్రస్ ఎత్తుక్కుంటూ పోస్ట్ మ్యాన్ లెటర్ ఇస్తే మన ఇంటికి వస్తా చూసారా, అలా వచ్చి నీకే ఎందుకు అవుతున్నాయి, నీ ఇంటికే ఎందుకు వస్తున్నాయి? నువ్వు చేసే పెంట పనులు, నువ్వు చేసే పాడు పనులు, దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న పాపిష్టి పనులు మీ వినాశనానికి కారణమవుతున్నాయి. మీరు వ్యర్థమవునట్లు, మీరు చెదరిపోవునట్లు, మీరు కనబడకుండా పోవునట్లు, మీరు చెప్పబడినట్లు, రోజు చస్తూ బ్రతుకున్నట్లు మీ దుర్బుద్ధి, మీ బ్రతుకు, మీ ఐడెంటిటీ క్రైసిస్, మీ పాపులారిటీ పిచ్చి, మీ గుర్తింపు పిచ్చి కారణమవుతుంది. ఆపండి, ఇక మీదట పిచ్చి వేషాలు ఆపండి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికైనా దేవుని సేవ కొరకు పిలుపు ఉందని మీరు బలంగా నమ్మితే, నేను ఆగమన్నా మీరు ఆగకండి, కొనసాగండి. కాలమే చెబుతుంది దేవుడు మిమ్మల్ని పిలిచాడా లేదా అనేది. అర్థమవుతుంది కదా? గర్వంగా చెబుతున్న 29 ఫుల్ ఇయర్స్ దేవుని సేవలో ఉన్న 30వ సంవత్సరం కొనసాగుతుంది. స్టిల్ రాకింగ్, స్టిల్ మార్చింగ్ ఫార్వర్డ్. దేవుని సేవకుడిగా దేవుని సేవ మాత్రమే చేస్తూ, ఫారిన్ ఫండ్స్ లేకుండా, ఎవరి దగ్గర జీతం తీసుకోకుండా, ఎవరు బెదిరించినా, ఎవరు దశభాగం ఆపిన ప్రతిసారి దేవుడు రెట్టింపు డబ్బు మళ్ళీ పంపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అహరోను, హూరు లాంటి వ్యక్తులను మోషేకి దేవుడిచ్చాడు. నాకు ఒక నాగరాజు బ్రదర్, శ్రీకాకుళం శివారినాథ్ లాంటి వ్యక్తులను దేవుడు చాలామందిని ఇచ్చాడు. రేపు ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోకుండా ఉంటారా అంటారేమో. వెళ్ళిపోతే పోనివ్వండి, దేవుడు వాళ్ళకంటే మెరుగైన వ్యక్తులు మళ్ళీ దేవుడు నాకు ఇస్తాడు. మనుషులని నమ్ముకోవాలా, ఎవరి మీద డిపెండ్ అవ్వాలా, ఎవరికి భయపడట్లే, ఎవరి మీద ఆధారపడలేదు. దేవుడు పిలిచిన సేవకుల బ్రతుకు ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఇది దేవుని వలన మొదలైతే ఏమంటాడండి గమలీయేలు 39వ అధ్యాయంలో, నా వెనక రిపీట్ చేయండి. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీ తరం కాదురా బాబు, మీ తరం కాదు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. చూసారా? ఒకవేళ మీరు వ్యర్థపరచాలనుకుంటే, సపోర్ట్ విత్డ్రా చేసుకుందాం, హెల్ప్ చేయొద్దు, సాయం చేయొద్దు, అప్పుడు ఆగిపోతుంది, బలహీనపరుస్తాడు అనే ఈ పిచ్చి ప్లాన్లు వేసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీరు దేవునితో పోరాడు వారు అవుతారు. దేవుడు మీతో పోరాడినా ఒకటే, మీరు దేవునితో పోరాడినా ఒకటే కదా. రెండు ఒకటే కదండి. ఫైనల్గా దేవుడు మన శత్రువుగా మారతాడు, దేవుడు మన విరోధిగా మారతాడు. దేవుడు మీకు శత్రువుగా మారితే ఆయనే మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకుంటాడు. ఇక అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడగలరు? ఇంకా ఒక మనిషితో మరొక మనిషికి వ్యతిరేకత వస్తే దేవుడు కాపాడతాడు, కానీ దేవునితోనే వ్యతిరేకత వస్తే ఇక దేవుని నుండి మనల్ని కాపాడగలిగిన వాడు ఎవడ ఉన్నాడా చెప్పండి. కనుక వాక్యం ముగించే ముందు మరొకసారి ప్రేమగా మీ అందరితో మనవి చేస్తున్నా, దేవుని పిలుపు లేకుండా బోధకుడి అవతారం ఎత్తకండి. సువార్త చెప్పండి. సువార్త అంటే ఏంటో వచ్చే వారం చెప్తా. బ్యాప్టిజం అంటే ఏంటో, బ్యాప్టిజం ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ బ్యాప్టిజం అనేది ఎవరు ఇవ్వాలి, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఎలా బ్రతకాలి, మొదలైన వివరాలన్నీ వచ్చే ఆదివారం వివరంగా మీతో పంచుకుంటా. గతంలో ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాను, అది యూట్యూబ్లో దొరకట్లేదు అంటున్నారు చాలామంది. బ్యాప్టిజం గురించి మళ్ళీ చెప్తా. మెట్టుకి ఇప్పుడైతే అందరూ సాక్ష్యం చెప్పండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి సాక్ష్యం చెప్పి చర్చికి తీసుకురండి. దేవుని అందించండి. మీ పాస్టర్ గారిని పరిచయం చేయండి. ఇంత గొప్ప దైవజనుడు, అమ్మో నా తమ్ముడికి పరిచయం అయిపోతాడేమో, మా ఆడపడుచుకు పరిచయం అయిపోతాడేమో, బంధువులకు పరిచయం అయిపోతారేమో అని చెప్పి మీ సిల్లి గొడవలు వలన వాళ్ళని సంఘానికి, దేవుని సేవకు, దేవునికి దూరం చేయకండి. తప్పు చేస్తున్నారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళు కనుక మన పరిచర్యకు వస్తే, పాస్టర్ గారు పరిచయం అయితే, స్టీవెన్ అన్న పరిచయం అయితే, అన్న వాక్యం, ప్రార్థన, కౌన్సిలింగ్తో వాళ్ళు కూడా బాగుపడిపోతారు, వాళ్ళు కూడా దీవించబడిపోతారు. వాళ్ళు బాగుపడటం మాకు ఇష్టం లేదని ఈ కారణంతో చాలామంది వాళ్ళ బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, కొలీగ్స్కి దేవుని అందించట్లేదు, పాస్టర్ గారిని పరిచయం చేయట్లా. ఇదే దుర్బుద్ధి అంతే. వాళ్ళ వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నాతోటి, ఎంత మంచి పాస్టర్ దొరికాడని. ఈ కారణంతో కూడా దేవుడు మిమ్మల్ని తాంతాడు. జాగ్రత్త. ఏదైనా మంచి మనకు దొరికితే అది మన వరకు ఉంచుకోకూడదు, అందరికీ తెలియజేయాలి కదా. సో
మీలో ఎవరైనా రాంగరాజు బ్రదర్ లాగా, హరి లాగా మీరున్న ప్రాంతంలో మన పరిచర్య ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతంలో మీ పేరు ఈరోజు నేను చెప్పకపోయినా మీరు కూడా నాకు సహకరిస్తున్న వాళ్ళైతే ఒకవేళ మీ సహకారానికి, మీ కష్టానికి, మీ ప్రయాసకు ప్రభు మీకు ప్రతిఫలం ఇస్తాడు తప్పకుండా. అర్థమవుతుందండి? ఈ అంత్య దినాలలో దేవుని కొరకు నీతిగా రోషంగా నిలబడి సేవ చేసే ఒక దైవజనుడికి మీరు సహకరిస్తున్నారు, ఒక దైవజనుడికి మీరు సపోర్ట్ చేస్తున్నారని మీరు గర్వపడండి. ఇంకా ఎక్కువ సహకరించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.